మామూలుగా ఇంటర్వ్యూస్కి చాలా మీడియాకి చాలా దూరంగా ఉంటారు, ఎందుకని? అంటే పబ్లిసిటీ అనేది పబ్లిక్ సర్వీస్ మీద ఫోకస్ తగ్గుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే పోలీసింగ్ అనేది ఒక ఉదాత్తమైన సర్వీస్. హైదరాబాద్తో సమానంగా పోటీ పడుతుంది విజయవాడ ట్రాఫిక్ ప్లేస్. అయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అవి లేకపోవడం అండ్ జీపీయూస్ ఇష్యూ వచ్చి మేము ఆపాము. రైట్. అయితే మీరు విజయవాడ సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన పని ఏంటి సార్? గంజా మీద ఒక యుద్ధమే చేశాం. గదే రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే బోడే ప్రసాద్ కానివ్వండి, బోండా ఉమా, ఈ సర్కిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గంజా కేసులో పెద్దవాళ్ళ కన్నా యూత్ ఎక్కువగా దొరకడం. నా 28 years ఆఫ్ పోలీసింగ్ లో విజయవాడ నగరంలో బేసిక్ గా లా అండ్ ఆర్డర్ విషయంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? ఇట్స్ నోన్ ఫర్ రౌడీజం ఫర్ అ లాంగ్ టైమ్. పోక్ కేసెస్. సో ఇట్స్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ. అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితులు ఉండే ఉంటాయి కదా. ఒక డెసిషన్ మేకింగ్ లో దెర్ ఇస్ ఎ థ్రెట్. ఉద్యోగ ఒత్తిడిని అసలు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు సార్? కమిట్మెంట్ పోలీసులో ఉంటుంది. అట్లనే ప్రెషర్ అనేది దాన్ని మనం ప్రెషర్ అనేది తీసుకోవద్దు అనేది ఒకటి. క్రైమ్ కంట్రోల్ లేదా పబ్లిక్ క్రైమ్, నేను ఇఫ్ ఐ రెడ్యూస్ క్రైమ్ ఐ గెట్ కిక్. రైట్. రాజకీయ ఒత్తిడి లేదా ప్రజల ఒత్తిడి? ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మావోయిస్టులు నిర్మూలించడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు లోపలే అడవుల్లో ఎక్కడ ఉంటాడు, చాలా గుంభనంగా ఉంటాడు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ఎస్, క్రైమ్ కంట్రోల్ నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ వరకు విజయవాడ పోలీసింగ్ ను టెక్నాలజీ మోడరేట్ వైపు తీసుకెళ్తున్నటువంటి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. రైట్. మొత్తానికి నాకు తెలిసి ఇది మీది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా నాతోటి. అవును. అంటే మొత్తానికి మీడియాలోనే ఇది సెకండ్ ఇంటర్వ్యూ, రైట్? మీడియాలో లేదు, మీడియాలో మాట్లాడుతుంటాం, బట్ ఇంత లెంతీ ఇంటర్వ్యూ ఇదే కావచ్చు. ఎందుకు సార్? అంటే మామూలుగా ఇంటర్వ్యూస్ కి చాలా మీడియాకి చాలా దూరంగా ఉంటారు, ఎందుకని? అంటే పబ్లిసిటీ అనేది పబ్లిసిటీ మీద ఫోకస్ వెళ్ళిపోతే మనము పబ్లిక్ సర్వీస్ మీద ఫోకస్ తగ్గుతుందని నా అభిప్రాయం. మనము చేసే పని నుంచి మనకు పబ్లిసిటీ రావాలి, కానీ పబ్లిసిటీ మాత్రం చేసుకొని పబ్లిక్ సర్వీస్ పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మనం చేసే పని మాట్లాడాల. ఎందుకంటే పోలీసింగ్ అనేది ఒక ఉదాత్తమైన సర్వీస్. సో ఇది అందరికీ అదృష్టం దక్కదు. ప్రజలకి ఎంతో సేవ చేయొచ్చు ఇందులో. ఈ సర్వీస్లో ఉన్నంత వెసలుబాటు వేరే సర్వీసులో ఉండదు. సో అట్లా ఉన్నప్పుడు మనము మనకు ఉన్న కొద్ది టైంలోనే మనము పోలీసింగ్ అనేది మెరుగైన పోలీసింగ్ అందించాలనేది మన ప్రధాన ఉద్దేశం ఉండాలి. దానికి అనుగుణంగానే కొంత టెక్నాలజీ అడాప్షన్ అనుకోవచ్చు, కొంత ఇన్నోవేషన్ అనుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, మనం ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నామని. ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు మనం కూడా ఇన్స్పైరింగ్గా వర్క్ చేయాలనేది నా ఉద్దేశం. సో చాలా పనులు ఉన్నాయి చేతిలో. సో పబ్లిసిటీ కంటే కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ తద్వారా పబ్లిసిటీ వస్తే మంచిదే. సో విజయవాడ పోలీస్ కమిషనరేట్లో గత ఆల్మోస్ట్ 1 year 9 monthsలో ఎన్నో విజయాలు సాధించాము. పోలీసింగ్కి ఒక ల్యాండ్స్కేప్ అనేది మార్చాము. పోలీసింగ్ డెఫినేషన్ మార్చాము. క్రైమ్ అనేది అంటే నేను చెప్పడం కాదు, కానీ మీరు కొన్ని పారామీటర్స్ చూసి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ట్రాఫిక్. సో ట్రాఫిక్లో అస్త్రం అనే ఒక ఏఐ టూల్ తీసుకొచ్చాము. ఓకే. సో అస్త్రం అనే ఏఐ టూల్ ఏంటి? జంక్షన్స్లో మనకు ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించాలి. కమ్యూటర్ వచ్చేసి హ్యాపీగా వెళ్ళాలి, మధ్యలో ఎటువంటి ఆటంకం కలగకూడదు, ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, హ్యాజిల్ ఫ్రీ ట్రాఫిక్ ఉండాలనేది ప్రతి పౌరుడు కోరుకుంటారు, ప్రతి వాహనదారుడు కోరుకుంటారు. సో దానికి మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తీసుకొచ్చి మనం ఏం చేసామంటే, మామూలుగా గూగుల్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు, మ్యాప్ మై ఇండియా కావచ్చు, ఓలో, ఊబర్, వీటి నుంచి అంతా డేటా తీసుకొని రియల్ టైంలో ఒక జంక్షన్ దగ్గర ఎంత కంజెషన్ ఉంటుందనేది క్యాలిక్యులేట్ చేస్తూ తద్వారా దాన్ని అనలైజ్ చేస్తూ కొంత జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ కొన్ని డెసిషన్స్ తీసుకొని ట్రాఫిక్ సంబంధించి తద్వారా ప్రజలకి హ్యాజిల్ ఫ్రీ ట్రాఫిక్ కలిగించాలనేది ఉద్దేశం. ఇది అక్టోబర్ 2024లో మనం స్టార్ట్ చేసాం. సో అక్టోబర్ 2024లో మనం ఈ అస్త్రం టూల్ తీసుకున్న తర్వాత ఏఐ టూల్
అప్పుడు మాకు 83 జంక్షన్స్ ఉన్నాయి విజయవాడలో. సో 83 జంక్షన్స్ కూడా మనం చూస్తే ట్రాఫిక్ కంజెషన్ లెంత్ పర్ డే ఎంత వచ్చిందంటే మనకు ఆ రోజుకి 96 కిలోమీటర్స్ వచ్చేది. ఓకే. సో అంటే 83 జంక్షన్స్లో ప్రతి జంక్షన్లో 4 ఇటువైపు ప్రతి 15 నిమిషాలకు మనము క్యాలిక్యులేట్ చేసుకుని అలాగా టోటల్ 24 అవర్స్ కానీ 96 మెజర్స్ వస్తాయి. ఈ 96 మెజర్స్ ఆల్ 83 జంక్షన్స్ కలిపితే 96 కిలోమీటర్స్ ఉండేది. అది మీరు మొన్న చూస్తే ఏప్రిల్ 2026కి వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ టు 96 నుంచి 26 కిలోమీటర్స్ చేసాం. ఒక జంక్షన్ తీసుకుంటే ఉదాహరణకి మహానాడు జంక్షన్లో అక్టోబర్ 2024లో ట్రాఫిక్ కంజెషన్ లెంత్ వాజ్ అబౌట్ 4 కిలోమీటర్స్ పర్ డే. అది ఈరోజు 2 కిలోమీటర్స్ తగ్గింది. కొన్ని జంక్షన్స్లో 6-7 ఉన్నవి ఈరోజు 2-3 కిలోమీటర్లకు తగ్గింది. అలాగా ప్రతి జంక్షన్లో కూడా ట్రాఫిక్కి కొన్ని ఇంప్రూవ్ చేసుకోవడము, అలా ముందుకెళ్ళాం. తర్వాత ప్రజలకి ఒక సర్వీస్ అందజేయాలన్నప్పుడు త్వరలోనే అస్త్రం సిటిజన్ అప్లికేషన్ కూడా వస్తూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు వై ఆమ్ ఐ స్టక్ అనే ఒక చిన్న బటన్ పెట్టినాం. నేను ఎందుకు ఆగాను ఇక్కడ, వై ఆమ్ ఐ స్టక్, నేను ఎందుకు ఇక్కడ ఆగాను, నేను ఎందుకు ఇక్కడ ఆగానంటే ఎక్కడో ఏ వారధి మీదనో ఎక్కడో ట్రాఫిక్ జామ్ కావడము, వెహికల్ బ్రేక్ డౌన్ కావడం జరిగి ఉంటుంది. సో అది ఒక ఉత్సుకత ఉంటుంది, కంప్యూటర్కి ఒక ఉత్సుకత, ఎందుకు ఆగాను నేను అనేది ఒక అసహనము, ఒక ఉత్సుకత ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాకు ఒక సివియర్ అలర్ట్ వస్తున్నాం. అలర్ట్లు సివియర్, మోడరేట్, హై, మోడరేట్, మామూలుగా నార్మల్ అనే అలర్ట్స్ ఉంటాయి. సివియర్ అలర్ట్ వస్తుంది కానీ ఇమీడియట్గా డ్రోన్ పోతుంది. డ్రోన్ వెళ్ళి డ్రోన్ పిక్చర్ని క్యాప్చర్ చేసి అస్త్రం సిటిజన్ యాప్లోకి పుష్ చేస్తుంది. సో కంప్యూటర్ వచ్చేసేసి వీళ్ళు నేను దీనివల్ల ఆగాను, అనదర్ 2-3 మినిట్స్లో నన్ను అక్కడ క్లియర్ కాబోతుంది. సో 2-3 మినిట్స్లో నేను నాకు ఈ ఇబ్బంది తప్పుతుంది అనేది అతనికి తెలుస్తుంది. వై ఆమ్ ఐ స్టక్ అని. అదేవిధంగా ఈ పాత్ అని ఒకటి పెట్టాం. ఈ పాత్ అంటే ఒక అంబులెన్స్ ఉంటుంది, అంబులెన్స్ గ్రీన్ ఛానల్ కావాలి. గ్రీన్ ఛానల్ అంటే యూ కెన్ పుట్ ఎ రిక్వెస్ట్ ఇన్ ద అప్లికేషన్. సో ఐ విల్ ప్రొవైడ్ ఇమ్మీడియట్గా అంబులెన్స్కి పోతూ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ వెళ్ళేటట్టు పోలీస్గా మా అన్ని జంక్షన్స్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా విఐపి మూమెంట్స్, విజయవాడ మీకు తెలుసు రాజధాని ముఖద్వారం. సో ఇక్కడ రోజుకి 100 మంది విఐపీలు వెళ్తుంటారు. సో విఐపి మూమెంట్ని మధ్యలో ఒక హాఫ్ మినిట్ ఆగినా కూడా అప్లికేషన్ తెలిసిపోతుంది. అలాగా వినూత్నంగా తయారు చేయలేదు. ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో ఎయిర్పోర్ట్ పోతుంటారు. ఎయిర్పోర్ట్ పోతున్న క్రమంలో ఒక జంక్షన్ దగ్గర 20 నిమిషాలు ఆగితే ప్రజలు ఏమనుకుంటారు? సో గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో చెప్తున్నారు, నేను పోతే ట్రాఫిక్ అనేది చాలా మినిమం అసౌకర్యం ఉండాలి, కానీ మీరు గంటలు ఆపితే నేను ఒప్పుకోను అనేసి వారు వచ్చిన కొత్తలో చెప్పారు. సో దానికి ఒక ఏఐ టూల్ పెట్టారు. సో గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం అని ప్రతి జంక్షన్లో వారు ఇంటి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ మన ఎయిర్పోర్ట్ పోతుండగానే ఒక స్క్రీన్లో వచ్చేస్తుంది ఎక్కడ ట్రాఫిక్ ఎంతసేపు ఆగింది, 1 మినిటా, 2 మినిటా, 3 మినిటా, ఏ జంక్షన్ ఎంతసేపు ఆగింది అనేది. అంటే ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం మాకు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాకు. సో రేపు ఎక్కువ ట్రాఫిక్ ఆపుతున్నారంటే, లేదు బాబు ఈ జంక్షన్లో ఎంతసేపు నువ్వు ట్రాఫిక్ ఆగావు, ఇది దేర్ ఈజ్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరా ఉంది, దాని నుంచి తీసిన ఫీడ్ అని మేము చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఇది పెడుతున్నాం, ప్రెడిక్షన్ అని పెట్టాం. రేపు నెక్స్ట్ 5 డేస్లో ఒక జంక్షన్లో పలాని గంటలకు, ఉదాహరణకు రేపు బెంచ్ సర్కిల్లో మధ్యాహ్నము 1 గంటకు ఎలా ఉంటుంది, కంజెషన్ ఎంత ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతున్నాం. అది కూడా సిటిజన్ ప్రెడిక్షన్కి ఏంటంటే లెగసీ డేటా అంతా మాది దాదాపు 1.5 year లెగసీ డేటా అవుతుంది. ఆ రోజు ఏంటి, ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఆ టైంలో ఎన్ని వస్తాయి అనేది ఒకటి. తర్వాత కొన్ని ప్లాన్డ్ ఈవెంట్స్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఉదాహరణకి మాకు 120 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ 120 ఫంక్షన్ ఉంటే అతను ముందే ఒక 2 days ముందు దే హ్యావ్ టు ఇన్ఫార్మ్, ఒక బాట్ ఇచ్చాము, బాట్లో ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత మా దగ్గర అజిటేషన్స్, పెరిస్కోపర్, సో అదంతా కూడా అప్లోడ్ చేస్తాం. అలాగా రేపు ఏం జరగబోతుంది అనేది మొత్తం టోటల్ లెగసీ డేటా, రాబోయే ఈవెంట్స్కి సంబంధించిన డేటా, మా దగ్గర ఉన్న డేటా
తర్వాత ఉదాహరణకి మరి రేపు మధ్యాహ్నం 5 గంటలకి బెన్ సర్కిల్లో చాలా స్కూల్స్ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ఫినామినాన్. సో కంటిన్యూస్గా మీకు లెగసీ డేటాలో చూస్తే మీకు ప్రతిరోజు 5 గంటలకు పీక్ వస్తుంటుంది. అలాగా ఆ పీక్స్ ఒకటి ఫెస్టివల్ డేనా, తర్వాత హాలిడేనా, ఇట్లా చాలా పారామీటర్స్ చూసుకొని ప్రెడిక్షన్ అనేది చేస్తుంది. తర్వాత ప్రెడిక్షన్ చేయడమే కాదు, ప్రెడిక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు రేపు నేను ప్రెడిక్షన్ చేస్తాను, డే ఆఫ్ టుమారో ఎల్లుండికి నిన్న నేను ఎంత ప్రెడిక్ట్ చేసినా ఎంత యాక్చువల్ ఉంది అనేది కూడా వీఆర్ మెజరింగ్. సో రేపు 2 రాబోతుందంటే వీఆర్ అలర్ట్. రేపు ఎక్కువ ఒక జంక్షన్ దగ్గర ఎక్కువ రాబోతుందని ప్రెడిక్షన్ వస్తే వీఆర్ అలర్ట్. సో దానికంటే తక్కువ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే నేను సరిగ్గా ఉద్యోగం చేయనంటే. సో అది చేస్తున్నాం. తర్వాత ఇన్స్పెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ చేస్తున్నాం. అంటే జంక్షన్ నీకు 8 జంక్షన్స్ ఉన్నాయి, నీ 8 జంక్షన్స్ లాస్ట్ మంత్లో నీకు యావరేజ్ కండిషన్ ఎంత ఉంది, ఈ మంత్లో ఎంత ఉంది, నువ్వు ఇంప్రూవ్ అయ్యావా లేదా. సో నీ పర్ఫార్మెన్స్ అనేది ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఆన్ దిస్ స్కోర్. ఓకే, అలాగా ఒక అస్త్రం టూల్లో ఒకవైపున మాకు అకౌంటబిలిటీ, మేము ప్రజలకు జవాబుదారు కావాలా, సో మేము ప్రజలకు అలర్ట్స్ ఇవ్వాలా, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొచ్చేసి మనము ఈరోజు 96 కిలోమీటర్స్ లెంత్ ఉన్న కంజెషన్ని 26 కిలోమీటర్స్ తగ్గించాం. అది మీకు నేను చెప్తే కానీ మీకు అర్థం కాదు. బట్ కామన్ మ్యాన్ ఎప్పుడు పోలీస్ని ఎప్పుడు కరెక్ట్ చేస్తాడు, ఎప్పుడు ఆగితే అప్పుడు కరెక్ట్ చేస్తాడు. ఆకుండా ఉన్నప్పుడు అసలు ఏమి మీరు వచ్చి నన్ను శభాష్ అంటూ నేను పొంగిపోవడానికి ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో నార్మల్ ఒక జనరల్ ఫీలింగ్, ఒక ఫీల్ గుడ్ ట్రాఫిక్లో ఓకే ఈ మధ్యన ఎందుకో అసలేమి ట్రాఫిక్ జామ్స్ లేవు, నేను హ్యాపీగా పోతున్నాను అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది, అక్కడ ఉపయోగపడి. సో దిస్ ఈజ్ వన్ టూల్. డౌట్ సార్, యాక్చువల్లీ నేను విజయవాడ వచ్చి ఒక 2 days అవుతుంది అండ్ కొన్ని అబ్జర్వ్ చేశాను. సో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు అబ్జెక్షన్ లేకుంటే కూడా నేను యా సో ఎక్కడ కూడా అంటే ట్రాఫిక్ అనేది ఎస్ మీరు అన్నది కరెక్టే కావచ్చు, తక్కువ అవ్వడం కావచ్చు, బట్ హైదరాబాద్ తో సమానంగా పోటీ పడుతుంది విజయవాడ ట్రాఫిక్ బేసిక్. అయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ అవి లేకపోవడం అండ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అవి అంటే మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను తీసుకొస్తున్నాను. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అక్కడ లేకపోవడం కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ వెహికల్స్ ఎలా పడితే అలా రావడం, ఒక వే ఒక జంక్షన్ అనేది లేకుండా వెళ్ళడం. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సో దీనికి మీరు మంచి ప్రశ్న వేశారు. జంక్షన్స్ నేను ఇందాక మీకు చెప్పాను 83 జంక్షన్స్ ఉన్నాయి, అందులో 56 జంక్షన్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇంపార్టెంట్ జంక్షన్స్. అందులో 17 జంక్షన్స్లో వీ హ్యావ్ పుట్ కెమెరాస్, వీ హ్యావ్ పుట్ ట్రాఫిక్ సిగ్నల్స్ 17 జంక్షన్స్లో. అనదర్ 36 జంక్షన్స్ ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ అయినాయి, తొందరలోనే రాబోతుంది. ఈ 53 జంక్షన్స్ వచ్చిన తర్వాత దెర్ ఆర్ కంట్రోలర్స్ ఇన్ ఈ జంక్షన్. నేను కంట్రోల్ రూమ్లో కూర్చుని నేను ఇక్కడ టైం ఎంత ఉండాలనేది నేను ఫిక్స్ చేయొచ్చు. సో phase 1 అయిపోయింది, phase 2 నడుస్తూ ఉంది, phase 3 కూడా పెట్టుకున్నాం. phase 3 ఏంటంటే 56 జంక్షన్స్ కూడా అడాప్ట్ టు ట్రాఫిక్ మేనేజ్మెంట్. అంటే మీకు ఏదైతే ఆ సిగ్నల్ టైం ఏదైతే ఉంటుందో అది దాని అంతటా అది చేసుకుంటే అది phase 3లో వస్తుంది. సో మీరు హైదరాబాద్తో పోల్చారుగా చెప్తున్నాను. సో హైదరాబాద్ ముందు నుంచి వెల్ డెవలప్ సిటీ, కల్చర్ అనేది ఒకటి డెవలప్ కావాలా, కాస్మోపాలిటికల్ కల్చరు. ఇక్కడికి వస్తే నేను వచ్చే సమయానికి ఒక్కరికి కూడా హెల్మెట్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు చూస్తే మీరు హెల్మెట్స్ టోటల్ ఆల్మోస్ట్ 75 to 80% హెల్మెట్ వేరింగ్ ఉంటుంది. హెల్మెట్ ఒబీడియన్స్ పర్సెంటేజ్ దానికి ఒక AI టూల్ పెట్టాం. హెల్మెట్ ఒబీడియన్స్ ఎవ్రీ డే, అంటే ఈ మధ్యన మళ్ళీ కొంత GPUs ఇష్యూ వచ్చి మేము ఆపాము. సో ఎవ్రీ డే ఉదయం 6కి స్టార్ట్ అవుతుంది. దెర్ ఆర్ కెమెరాస్. ఉదాహరణకి బెన్ సర్కిల్లో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా వచ్చేసి ఒక 100 మోటార్ సైకిల్స్ పోయాయి, అందులో 72 మంది హెల్మెట్ పెట్టుకున్నారు. హెల్మెట్ ఒబీడియన్స్ పర్సెంటేజ్ 72. అలాగే వీఆర్ మెజరింగ్ అండ్ వీఆర్ డిస్ప్లేయింగ్. 28% దగ్గర ఎక్కడ అంటే కల్చర్ ఎట్లా ఎలా ఉంటుందంటే ఎన్ఫోర్స్మెంట్ నేను ఎక్కువ చలానం వేసాను అనుకోండి ప్రభుత్వం ఒప్పుకోరు. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలంట. నేనేమంటాను అవేర్నెస్ ఎంత హెల్మెట్ పెట్టుకోవాలడానికి అవేర్నెస్ అంటాను. అయినా కూడా నేను చూస్తే లాట్ ఆఫ్ అవేర్నెస్ మీద చాలా ప్రతి దగ్గర కూడా చాలా హోర్డింగ్స్, చాలా డిజిటల్ స్క్రీన్స్ అన్ని కనిపిస్తాయి. బట్ ప్రజల్లో ఏంటంటే మనం ఎంత చెప్పినా కూడా అంటే పక్కనోడికి అయితే నాకేం కాదు అనేది ఒక అది మైండ్ సెట్ అనేది పోవాలి. సో బట్ ఏమన్నా సరే లాస్ట్ 1 yearలో 2025 జనవరిలో స్టార్ట్ చేసాం ఈ హెల్మెట్ అనేది. మనము చాలా గట్టిగా స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ఈ 18 monthsలో కొంతవరకు కల్చర్లో మనం చేంజ్ తీసుకొస్తున్నాము.
ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని, ఎందుకంటే నేను కొన్ని సిటీస్ చూశాను. ఇప్పుడు ఢిల్లీ చూస్తే మీకు ఢిల్లీలో ప్రతి ఒక్కరు 100% మీకు హెల్మెట్ ఒబీడియన్స్ ఉంటుంది. నేను కొన్ని తమిళనాడు సిటీస్ ఈ మధ్యన కోయంబత్తూరు వెళ్ళాను సమ్ పర్సనల్ వర్క్. అక్కడ టోటల్ 100% హెల్మెట్. అంటే ప్రజల్లో సంభవం, అంటే ఇక్కడ ఉన్న వెదర్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, కొద్దిగా ఫ్రీడమ్ అనేది ఎక్కువ అలవాటు పడి ఉండొచ్చు. సో కొంత డిసిప్లిన్ అనేది తక్కువ కావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కొంత తక్కువ ఉంది, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాఫిక్. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రాఫిక్లో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. ఐఎమ్ షూర్ మీరు ఎవరైనా మామూలు కామన్ అంత మునుపు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంప్రూవ్ అయింది. అంటే ఇవన్నీ ఫిగర్స్ చెప్పలేకపోవచ్చు కానీ బట్ ఒక జనరలైజ్డ్ ఫీలింగ్ అది నేను మెయిన్ రోడ్స్లో చెప్తున్నాను. మళ్ళా లోపల చిన్న చిన్న లేన్స్లో మళ్ళీ సేమ్ ఇష్యూ ఉంటుంది. అది దానికి ఏంటంటే టాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. సో టాక్టికల్ అర్బనిజం కాన్సెప్ట్స్తో ఉన్న స్పేసెస్లో, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ప్లాన్ సిటీ. ఇప్పుడు రేపు అమరావతి వస్తుంది, అమరావతి వుడ్ బి ప్లాన్ సిటీ. ఇక్కడ మీకు పార్కింగ్ ప్లేసెస్ ఉండవు, సోషో ఎకనామిక్ ప్రాబ్లము, పుష్ కార్ట్స్ ఉంటాయి. పుష్ కార్ట్స్ని తీసేస్తే వాటి జీవితం మీద, వాటి జీవన భృతిని మనం దెబ్బ కొట్టినట్టు. సో మొత్తం మీద బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న దాంట్లోనే మనము కొంత బెటర్గా ఎలా చేయగలం అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సిటిజన్ అప్లికేషన్ నేను మీకు చెప్పాను. సో సిటిజన్ అప్లికేషన్లో పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తొందరలో పెట్టబోతాం. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ప్లేసెస్. ఉదాహరణకి ఒక 100 ఇందాక మీకు చెప్పాను, 120 షాపింగ్ కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్. సో వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఒక పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ప్రతి 300 days 365 days 24 hours ఉండదు, వాళ్ళ ఫంక్షన్ ఉండదు, మిగతా సమయంలో ఖాళీగా ఉంటుంది. సో దానికి వాళ్ళకి మేము వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్, మీరు పార్కింగ్ మేనేజ్మెంట్లో పెయిడ్ పార్కింగ్ అయినా పెట్టుకోండి. సో బట్ మీరు ఓపెన్ పెట్టుకోండి. సో అది అప్లికేషన్లో ఇస్తాము. సో ఫ్రీ పార్కింగ్లు, పెయిడ్ పార్కింగ్ అన్నీ కూడా అప్లికేషన్లో వచ్చేటట్టు మనము నో మై పార్కింగ్ అనే ఒకటి ఫీచర్ పెట్టాం. నో మై పార్కింగ్, నో మై రూట్, అలాగా కొన్ని సిటిజన్ అప్లికేషన్లో ఫీచర్స్ అన్నీ కూడా ఎంబెడ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే కొంత ప్రజల్లో అలవాటు పడాలా, అప్లికేషన్ ఉపయోగించుకోవాలా. అలా ఉంటే మనకు మంచి రిజల్ట్స్, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ప్రజల భాగస్వామ్యంతో ఇంకా మనం దీన్ని ఇంకా కొంత ట్రాఫిక్లో కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అయితే మీరు విజయవాడ సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన పని ఏంటి సార్? ఫస్ట్ ప్రియారిటీ నేను వెంటనే సీసీ కెమెరాస్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాను. సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ జనవరి 26-28 తేదీలో 2025 1000 కెమెరాస్ ఫస్ట్ పెట్టించాం. అంత కమ్యూనిటీ బేస్డ్ కెమెరాస్, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ పెట్టించడం. సో ముందు 1000 కెమెరాస్ పెట్టించాం. ఆ 1000 తర్వాత అలాగా ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ ఈ రోజుకి 12,000 కెమెరాస్ పబ్లిక్ ప్లేసెస్లో ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ వీఆర్ ప్రౌడ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ పోలీస్ కొన్ని విలేజెస్ ఉన్నాయి, మన జగ్గైపేట, నందిగామ, మైలవరము, తిరువూరు, ఈ కాన్స్టిట్యున్సీస్ రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. రూరల్ కాన్స్టిట్యున్సీ ప్రతి విలేజ్లో, ప్రతి హ్యామ్లెట్లో వీ హ్యావ్ మినిమం 5-6 కెమెరాస్ ప్రతి విలేజ్లో. సో దానివల్ల ఏంటంటే క్రైమ్ టోటల్, ఇప్పుడు మీరు చూస్తే క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు అర్థమవుతుంది. ప్రివెన్షన్ అనేది విపరీతంగా, మనకు క్రైమ్ రిడక్షన్ అనేది విపరీతంగా జరిగింది. సో ప్రతి దగ్గర కెమెరా. అదేవిధంగా డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. డివైన్ సురక్షలో ప్రతి ప్రార్థనా మందిరం, వెదర్ ఇట్ బి టెంపుల్, చర్చ్ ఆర్ మసీద్, దేర్ మస్ట్ బి కెమెరా, అట్లీస్ట్ 1 కెమెరా. సో టోటల్ ఉదాహరణకి మన దగ్గర దాదాపు 1100 టెంపుల్స్ ఉన్నాయి, 1100 కెమెరాస్. ఒక 300-400 మసీద్స్ ఉన్నాయి, 300-400 కెమెరాస్. అలాగా అదే ఒకటి కవర్ చేశాం. సో దానికి మళ్ళా సురక్ష 360 అనే ఒక కాన్సెప్ట్ తెచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి సందులో ఉండాలని పెట్టాం. పెట్టిన తర్వాత మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 12,000 కెమెరాలు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, 12,000 కెమెరాలు ఎందుకంటే నేను వదిలేస్తే అది పనిచేస్తుందో తెలియదు. సో దానికి డిజిటల్ డివైజెస్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక డిహెచ్ఎం అనే ఎంఎస్ అనే కాన్సెప్ట్ ఇచ్చాం. సూపర్. సో డిహెచ్ఎంఎస్ లో ఏం చేసామంటే హెల్త్, వీఆర్ మెజరింగ్ ద హెల్త్ ఆఫ్ ద కెమెరా. రియల్ టైంలో 24/7 అది ఆన్ అయిందా, ఆఫ్ అయిందా అనేది చూస్తూ ఉంటాం. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ రేట్ ఇస్తాము ఇన్స్పెక్టర్స్కి. సో వీ విల్ ఎన్షూర్ దట్ ఆల్ కెమెరాస్ వర్క్ 24/7 365 days త్రూఅవుట్ ద ఇయర్కి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్.
సో దానికి ఆల్ 28 పోలీస్ స్టేషన్స్ కి ఈ సీసీ కెమెరా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే హోమ్ గార్డ్స్ గా రిక్రూట్ చేసుకున్నాం. ఈ జాబ్ ఈజ్ ఓన్లీ టు How టు to work మెయింటైన్ కెమెరా. దట్స్ ఇట్. Mm. మెయింటైన్ కెమెరా అంటే ఏముంటుంది, ఒక పవర్ అయినా ఉండదు, పవర్ ఇష్యూ అయినా ఉంటుంది, ఇంటర్నెట్ ఇష్యూ అయినా, లేదా కెమెరా బాగా లేకుండా ఉంటుంది. కెమెరా బాగా లేకపోతే రీప్లేస్ చేస్తాం, ఇంటర్నెట్ లేకపోతే ఇంటర్నెట్ మళ్ళీ తిప్పియాలి, పవర్ లేకపోతే దాన్ని ఇష్యూని సార్ట్ అవుట్ చేయాలి. ఎవ్రీడే ఒక పోలీస్ స్టేషన్లో ఇందాక మీకు చూపించాను, అవును. ఇప్పుడు 400 కెమెరాస్ ఆఫ్లో ఉన్నాయి. 10,800 కెమెరాస్ గాను 10,400 ఆన్లో ఉన్నాయి, ఒక 400 ఆఫ్లో ఉన్నాయి. 28 కెమెరా అంటే ఒక్కొక్క ఆన్ యావరేజ్ మీకు 15-20 కెమెరాస్. సో ఈ రోజు ఆ 15-20 కెమెరాస్ మీదే ఉంటాడు వాడు. ఆ 15-20 కెమెరాస్ సాయంత్రం బాగా చేయించాలి. మళ్ళీ వేరే కెమెరా చేరిపోతుంది. ఆ హోమ్ గార్డ్ అనే అతను, ఆ టెక్నీషియన్ దాని మీదే ఉంటాడు. సో అలాగా వీ ఎన్షూర్ దట్ ఆల్ కెమెరాస్ ఆర్ వర్కింగ్. సో దానికి కెమెరా హెల్త్ రేట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. కాన్సెప్ట్ తీసుకొని మనకు అద్భుతంగా పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ మధ్యన ఆర్టీజీఎస్ CCTV 360 degrees అనే ఒక అప్లికేషన్ పెట్టింది. సో CCTV 360 degrees అప్లికేషన్లో మీకు ఒక ఎన్టీఆర్ కమిషనరేట్లో 3,400 మంది బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారు. వెదర్ రౌడీ, కేజీ, ప్రాపర్టీ ఆఫెండరు, లాండ్ ఆర్డర్ సస్పెక్టు, క్రైమ్ సస్పెక్టు, చైన్ స్నాచరు, వాడు గంజా తాగేవాడు, పోక్సో కేసు, వీళ్ళంతా కూడా బ్యాడ్ హ్యాట్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ ఒక 3,400 మంది, 3,200, 3,400 ఉన్నారు. వాళ్ళ ఫోటో, ఫింగర్ ప్రింట్, వాడి ఆధార్ కార్డు, వాడి ఫోను అన్ని తీసుకొని డేటాబేస్లో పెట్టేసాం. CCTVలో క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ పెట్టేసాం. పెట్టిన తర్వాత వాడి ఫోటో మన దగ్గర దాదాపు కెమెరా, ఇందాక నేను చెప్పిన 10,000 కెమెరాస్, 2,000 కెమెరాస్ FRS కెమెరాస్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ వాళ్ళు పెట్టిన కెమెరాస్. ఈ 2,000 కెమెరాస్లో వీటి కానీ ఆ కెమెరా ముందుకు వస్తే వీ గెట్ అన్ అలర్ట్, మొబైల్ ఫోన్కి వీ గెట్ అన్ అలర్ట్. సో ఎవ్రీడే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను చూస్తే వాళ్ళు వెళ్ళేసేసి మనకు అక్కడికి వెళ్ళి ఎంతమంది, వాడు ఏంటి, ఎవరు, ఎందుకు వచ్చాడు, వాడు ఎవరైనా మనకు తెలుసు, ఎందుకు వచ్చాడు. ఉదాహరణకి ఈ అనంతపురంలో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చారు అని మనం కొంత, ఉదాహరణకి ఈ రోజు వి గాట్ 39 అలర్ట్స్. సో అంటే విక్టిమ్స్ అందరివి కూడా మీరు ముందుగా, విక్టిమ్స్ కాదు, అక్యూజ్ మొత్తం అందరూ కూడా మొత్తం మీద టోటల్ వీ హ్యావ్ అబౌట్ 1 lakh డేటాబేస్ త్రూ అవుట్ స్టేట్. దాదాపు 1 lakh మెంబర్స్ డేటాబేస్. ఏపీ స్టేట్ అంటే కొంతమంది క్రైమ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక మాజీ అధికారి భార్యని హత్య చేసినటువంటి ఘటన మనకి కనిపించింది. అలాగే కరీంనగర్ లో ఒక జ్యువెలరీ షాప్ లో కూడా, సో వాళ్ళు వేరే స్టేట్స్ కి వచ్చినప్పుడు నేను చెప్తాను అది. సో ఈ రోజు మనకు వి గాట్ 39 అలర్ట్స్. ఈ రోజు నేను ఫిగర్ చెప్తాను. అందులో అవర్ ఫెలోస్ వెన్ దేర్ టు ద సీన్ ఆఫ్, అక్కడికి వెళ్ళి ఎక్కడ అలర్ట్ వచ్చిందో ఇక్కడి నుంచి పోయేటప్పటికి 8 మందిని వీ హ్యావ్ ట్రేస్డ్. నాట్ ట్రేస్ 31 మంది. సో వాడి ఫోన్, వాడి మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అడుగుతుంది. 8 మంది ఎందుకు వచ్చావు అనేది వాడిని గుచ్చి అడుగుతాం. సో ఏదైనా వాడు క్రైమ్ చేయాలనుకుంటే ప్రివెంట్ అవుతుంది, వాడు ఏదైనా క్రైమ్ చేసిపోతా ఉంటే దొరుకుతాడు. అలాగా ఈ FRS కెమెరాస్ అనేది మనకు అసలు ఒక వినూత్నంగా ఒక రెవల్యూషన్ మాదిరి అయిపోయింది. ఇది నిజంగా రెవల్యూషన్. ఇది ఎట్లా అంటే, మీరు ఈ ఒక 3-4 days క్రితం మీరు ఒక ఆర్టికల్ చూస్తుంటారు. ఇదే కాకుండా ఆల్ మిస్సింగ్ కేసెస్, మిస్సింగ్ గర్ల్స్, మిస్సింగ్ మెన్, మిస్సింగ్ ఉమెన్, అందరు ఫొటోస్ దీంట్లో వేసేసాం. దీంట్లో వేసేస్తే మొన్న ఒక 3-4 days క్రితము 2023 ఏప్రిల్ 3న కాకినాడ జిల్లాలో ఒక వ్యక్తి, సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక వ్యక్తి మిస్ అయినాడు. అతను మొన్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఒక కెమెరా ముందుకు వచ్చాడు. సో ఇమీడియట్ గా మనకు అలర్ట్ వచ్చింది, మన వాడి పోతే దొరికాడు. సో 1 మిస్సింగ్ కేస్ ఈజ్ డిటెక్టెడ్. సో అది దట్ గివ్స్ us lot of happiness. అంటే ఆ కేస్ వెనకాల జరిగినటువంటి థింగ్స్ ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు మిస్ అయ్యాడు, సో సమ్ ఇష్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఉన్నాయి. అతను వచ్చేసి 3 years నుంచి వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా దేవర్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్. ఆ పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా సర్చ్ చేసి అలిసిపోయి కాముగా అయిపోయారు. సో టకాని మనకి ఇక్కడ FRS కెమెరాలో వచ్చింది. అదే విధంగా వీ హ్యావ్ అబౌట్ 500 ANPR కెమెరాస్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. అంటే మీ వెహికల్స్ ఆ కెమెరా ముందు పోయిన వెహికల్స్ అంతా కూడా జస్ట్ ఆ నెంబర్ పిక్ చేసుకొని పెట్టుకుంటుంది. ఏ టైంలో ఈ నెంబర్ వచ్చింది అని జస్ట్ డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది ఆ కెమెరా, అంతకంటే ఏం చేయదు. ఆల్ లాస్ట్ మోటార్ సైకిల్స్, పోయిన మోటార్ సైకిల్స్ మొత్తం కూడా ఈ అప్లికేషన్లో, మొబైల్ అప్లికేషన్, CCTV మొబైల్ అప్లికేషన్లో వేస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద పోయిన మోటార్ సైకిల్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ మధ్యన గత 10-15 days నుంచి చూస్తున్నాము, వీ హ్యావ్ రైజ్డ్ అబౌట్ 39 రిక్వెస్ట్
39 రిక్వెస్ట్ పెట్టాం. అంటే ఈ మోటార్ సైకిల్ అనేది నాకు కనిపించట్లేదు, ఎక్కడైనా దొరికితే చెప్పు అంటే రాజమండ్రిలో దొరికినా చెప్తుంది, తిరుపతిలో దొరికినా చెప్తుంది. సో వీ కుడ్ ఏబుల్ టు రికవర్ 19 మోటార్ సైకిల్స్ విత్ దిస్ అప్లికేషన్. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ దాటేటప్పుడు, ఏపీ తెలంగాణ బోర్డర్ దాటేటప్పుడు అక్కడ కూడా మిస్ అయిన వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా లైక్ థెఫ్ట్ చేసినా ఏం చేసినా కూడా ఆ టైంలో దొరికే అవకాశం ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా. నాట్ గ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్ టోల్ గేట్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు నాట్ గ్రిడ్. సో టోల్ గేట్ లో మీరు మీ వెహికల్ పోయింది అనుకోండి, మీ ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చుంటారు, మీరు ఎన్ని గంటలకు వచ్చారనేది తెలిసిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. అయితే మోటార్ సైకిల్స్ మాత్రము దీని గుండా వాడి ఫాస్ట్ ట్యాగ్ ఉండదు. మోటార్ సైకిల్స్ మోటార్ సైకిల్ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే అసలు చాలా ఈజీ. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే మీకు మోటార్ సైకిల్ ఈ ఏఎన్పిఆర్ కెమెరాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టోల్ గేట్స్ లో ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టున్నాం. సో మీరు వెళ్తే ఖచ్చితంగా మాకు వెళ్తున్న సంగతి తెలుస్తుంది. సార్ ఒక ఐపీఎస్ అధికారిగా అయ్యుండి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ మీద మీకు అసలు? అంటే టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎనివే ఇప్పుడు పోలీసింగ్ టెక్నాలజీ అడాప్షన్ అనేది పోలీసింగ్ లో జరిగినంత పోలీసుకు ఉన్నంత అవసరం ఇంకా వేరే దగ్గర ఉండదు. ఎందుకంటే పోలీసింగ్ లో చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే పోలీసింగ్ లో ఏంటి, మీకు నాట్ అన్ ఈజీ థింగ్, మీకు అసలు అంత టైం ఉండదు, ఎక్కడ అఫెన్స్ జరుగుతుందో తెలియదు. అవును, ఉదాహరణకి నిన్న ఒక చిన్న కేసు చెప్తాను, స్మాల్ కేసు. సో నిన్న మార్నింగ్ 3 గంటలకి ఒకడు వచ్చి ఆమె నిద్రపోతా ఉంది, 6 బయట, ఎండాకాలం కాబట్టి బయట నిద్రపోతుంది, మెడలో గొలుసు లాక్కొని వెళ్ళిపోయాడు మార్నింగ్ 3 o'clock. సో 25 grams వన్ చేతిలో పోయింది, 25 grams ఈమె దగ్గర ఉండిపోయింది. సో దట్ హ్యాపెండ్ ఎట్ 3 o'clock. 10 o'clockకి దిస్ పర్సన్ ఇస్ కాట్ ఇన్ వైజాగ్. ఎలాగంటే వాడు బయటకు వస్తున్నాగానే విజయవాడలో 10,000 కెమెరాస్ ఉంది మీకు చెప్పాను. వాడు తీస్తున్నాగానే వాడి ఫోటో బయటనే 4 కెమెరాలో కవర్ అయిపోయాడు. 4 కెమెరా కవర్ వాడి ఫోటో వచ్చింది. వాడి ఫోటోని తీసేసి ఆ నాట్ గ్రిడ్లో వేసేసి వీడు ఎవడనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆర్పిఎఫ్ పోలీస్ చెప్పారు, వైజాగ్ ఆర్పిఎఫ్ పోలీసు ఇవంతా పంపించి వీడు దిగుతున్న పలానా ట్రైన్లో వస్తున్నాడు. ఎందుకంటే మేము వీ ట్రాక్డ్ హిమ్ ఒక 3-4 hours మేము టెస్ట్ చేస్తే మాకు వాడు రైల్వే స్టేషన్లో కెమెరాస్ ఉన్నాయి, పలానా దగ్గర ఎక్కాడని తెలిసిపోతుందని వాళ్ళకి చెప్పాం. వాడు దిగాడు, ఆర్పిఎఫ్ పోలీసు పట్టుకునేటప్పుడు వాడు చైన్ మింగేశాడు. సో చైన్ మింగిన తర్వాత వీళ్ళు గమనించలేదు. సో మాకు అప్పచెప్పారు, మేము వేరే ఇంట్రాగేటింగ్ ఎక్కడ అనేసి అడుగుతున్నాము. వాడు ఏమి చైన్ నేను తీసుకోలేదు అంటాడు. అరే చైన్ తీసుకోలేదంటే ఏంట్రా, నువ్వు కెమెరాలో ఉన్నావు చూడరా, నువ్వే ఉన్నావు కదా కెమెరా అంటే వాడు ఇంకా తప్పని పరిస్థితి. ఆప్షన్స్ ఆఫ్ కెమెరా మీరు వాడిని వేరే విధంగా పట్టుకున్నా కూడా ఒప్పుకోడు. ఇక్కడ యూ హ్యావ్ ద కెమెరా ఎవిడెన్స్ చూపించి నువ్వు తీసుకెళ్ళావు, నువ్వు ఉంది చేతిలో ఉంది చూడు అంటే వాడు ఇంకా మింగేసిన సార్ అని చెప్పాడు. అప్పుడు వాడికి ఎనీమా ఇచ్చి టుక్ అవుట్ ద చైన్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ కేసెస్. అసలు విజయవాడ ఈజ్ నో మోర్ సేఫర్ ఫర్ క్రిమినల్స్ అనే ఒక ట్యాగ్ లైన్ అనేది ప్రతి సందర్భంలో అందరూ చెప్తున్నాము. ఇక్కడ కానీ విజయవాడ సిటీలో నేరం చేస్తే తప్పించుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే 2026లో 25లో అవర్ రికవరీ పర్సంటేజ్ 86%, ఇప్పుడు ఒక 85-86% ఉంది ఈ సంవత్సరం 2025 4-5 monthsలో. సో కాబట్టి కెమెరాస్ అనేది అంత ఇంపాక్ట్. ఎందుకంటే ఒక కెమెరా అనేది ఒక 1000 మంది పోలీస్ కానిస్టేబుల్తో సమానం. ప్రతిసారి చెప్తుంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ కనిపించాలి. పోలీస్ ఎవరు రోడ్డు మీద పోలీసింగ్ చూస్తే కామన్ మ్యాన్ కి ఒక అంత హీ విల్ నాట్ జెల్ విత్ ద పోలీస్ యూనిఫామ్. సో కనిపించకూడదు, బట్ పోలీసింగ్ నడవాలి. సో ఆ కాన్సెప్ట్స్తో మనం ముందుకు పోతున్నాము. సో క్రైమ్ ఫ్రంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి, ట్రాఫిక్ ఫ్రంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇంకా సైబర్ క్రైమ్స్ ఇంత కూడా వీటి మీద కూడా చాలా గట్టిగా వర్కౌట్ చేస్తున్నాము. తర్వాత గంజా మీద ఒక యుద్ధమే చేసాం. ఎందుకంటే గంజా మీద ఫస్ట్ డ్రగ్స్ పై దండయాత్ర అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోక ముందే మనం ఏం చేసామంటే పిట్ అండ్ డిపేస్ అని ఒక యాక్ట్ ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో ఎవడైతే కింగ్ పిన్స్ ఉన్నాడో, ఎవడైతే ఇంపార్టెంట్ పెడ్లర్స్ ఉన్నాడో వాడిని తీసుకుపోయేసి విచారణ లేకుండా 1 year జైల్లో ఉంచవచ్చు. అట్లా
ఆ పిట్ అండ్ డిపేస్ ఒక 28 మెంబర్స్ మీద ప్రయోగించాం మనం. వీఆర్ ద ఫస్ట్ టు యూజ్ దిస్ పిట్ అండ్ డిపేస్ యాక్ట్. సో వాళ్ళందరూ వేసాం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని మీద ఒక పెద్ద యుద్ధమే చేసి ఏదైతే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న గంజా సాగు 10,000-11,000 ఎకరాలు గంజా సాగు దాన్ని డ్రోన్స్ పెట్టి అంతా పెట్టి మొత్తం మీద కట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ సైడ్ ఒరిస్సా సైడ్ ఇంకా ఉంది. సో ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్టేషన్ నడుస్తూ ఉంది. ఎంత నడుస్తూ ఉంది, మనం ఎన్ని పట్టుకున్నా ఏదో దగ్గర లీకేజ్, ఎందుకంటే పోరస్ బార్డర్స్ లీకేజెస్ ఉంటాయి. సో ఇలా కాదని చెప్పేసి డ్రగ్స్ పై దండయాత్ర ఒక ప్రోగ్రామ్ పెట్టాం. సో ముందు అసలు అవేర్నెస్ గట్టిగా వెళ్ళిపోదామని. ఈగల్ టీం గట్టిగానే పనిచేస్తుంది సార్ మరి అయితే. అయ్యా, సో అంటే ఈగల్ అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు. సో ఒక 5 ఉమెన్ ఆఫీసర్స్, ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ అండ్ 4 కానిస్టేబుల్స్ని మనం ఒక 35 డేస్ ప్రోగ్రాము మొత్తం త్రూఅవుట్ 510 కిలోమీటర్స్ సైకిల్ యాత్ర పెట్టాం. దాని మీద కొద్దిగా హడావుడి చేసి కొద్దిగా ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని చెప్పేసి ఒక ఆలోచన రేకిచ్చేలాగా చేశాం. అది డ్రగ్స్ పై దండయాత్ర ప్రోగ్రాం. ఇలా కాదు, అసలు రూట్స్లో అసలు ఏం జరుగుతుంది చూడాలనేసి డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ప్రోగ్రాం పెట్టాం. ఇందులో ఏం చేసామంటే టెస్టింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ మీద పెట్టాం. టోటల్ డ్రగ్ కిట్ అంత మునుపు డ్రగ్ టెస్టింగ్ కిట్ 600 రూపీస్ ఉండేది. దాన్ని మాట్లాడి అంతా చేసి 42 రూపీస్ తగ్గించాం. సో 42 రూపీస్ తగ్గించి వీ గాట్ 5,000 కిట్స్. ప్రతి బ్యాడ్ ఫెలో, వాడు రౌడీ కావచ్చు, కేడీ కావచ్చు, ప్రాపర్టీ అఫెండరు, పోక్సో అఫెండరు, దొంగ, వాడి మోటార్ సైకిల్ వాడు, ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్లో మందు తాగేవాడు, లేదంటే టాటూ మార్క్స్ వేసుకున్నవాడు, లేదంటే హిప్పీ క్రాప్, ఇట్లా వాడు ఎవడైతే బ్యాడ్ అని అనిపిస్తాడో అన్నం తీసుకొచ్చి టెస్ట్ చేశాం. మొత్తం టోటల్ టెస్ట్ చేసి నేను ఇన్స్పెక్టర్ ఒకటే చెప్పాను, మీరు టెస్ట్ చేయండి, మీరు 30 రోజులు తీసుకోండి, 30 రోజులు తీసుకోండి, బట్ లాస్ట్లో యూ హ్యావ్ టు అనౌన్స్ ఎ ఫిగర్, యూ హ్యావ్ టు డిక్లేర్ ఎ ఫిగర్. నా ఏరియాలో ఈ 110 మంది స్మోకర్స్ ఉన్నారు, ఈ 110 మంది స్మోకర్స్ కంటే ఒక 1 or 2% వదిలేస్తే, నువ్వు చూపిస్తే నేను యూనిఫామ్ వదిలేసి వెళ్ళిపోతా, ఆ లెవెల్లో మీరు చేయాలని చెప్పాను. దట్స్ హ్యాపెండ్. సో లాస్ట్ 35 డేస్లో వీఆర్ ఆల్ ఆన్ ద జాబ్. టోటల్ గంజా స్మోకర్స్ మొత్తము ఇప్పటి వరకు ఎన్టీఆర్ కమిషనరేట్లో 1,200 మంది స్మోకర్స్ ఐడెంటిఫై చేశాం. అంటే కొన్ని బేసిక్ గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇందులో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ డ్రగ్స్ దాంట్లో. మోర్ ఓవర్ అంటే పేరు కూడా మీరు చెప్పమంటే నేను తీసి మాట్లాడతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ దట్. సో గద్దె రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే బోడే ప్రసాద్ కానివ్వండి, బోండా ఉమా, ఈ సర్కిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మనుషులే ఎక్కువగా డ్రగ్స్ సప్లైయింగ్ చేస్తున్నారని చెప్పేసి. శక్తి లేదు. సో ఎందుకు చెప్తా అంటే, నేను 1200 రిపోర్ట్స్ తయారు చేసాం, ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసాం. ఎప్పుడు వీళ్ళు కన్జంప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం. 12 నాకు ఒక్క కాల్ రాదు, వీడిని వదలమని ఏ పొలిటికల్ లీడరు చెప్పడండి. ఎందుకంటే అది వేరే ఇంకా ఏదో వస్తుంది, కానీ మా వాడు డ్రగ్ తీసుకున్నట్టు వదిలేయండి అని ఎవరు అసలు ఈ ప్రభుత్వం ఎవరు చెప్పరు. నేను అది 100% మీరేమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్, వీడు డ్రగ్ పాజిటివ్, ప్రసక్తి లేదు. అయినా కూడా వాడిని మేమేమి ఇమీడియట్గా వాడిని జైల్లో పెట్టట్లేదు. ఎందుకంటే జైల్లో పెట్టుకుంటూ పోతే ఇంకా వేరే విధంగా ముందు వాడిని డీఅడిక్షన్ అనేది ఒకటి చేయాలి. ఎవరైతే వీటికి డ్రగ్ ఎవరైతే ప్రొవైడ్ చేశాడో, ఎవరైతే పెడ్లర్ ఉన్నాడో వాడిని అయితే క్షమించాం. సో డ్రగ్ పెడ్లింగ్ మొత్తం దాదాపు ఫౌండ్ అబౌట్ మనం దాదాపు 100 మెంబర్స్ని మనం చేసి అందరిని కూడా జైల్లో పారేసాం. సో ఇప్పుడు లాస్ట్ 15-20 డేస్లో నేను గుండెల మీద చేసి చెప్పగలను, గంజా అనేది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో టోటల్ చాలా వరకు 90%-95% కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకో 5% ఉంది, అది కూడా మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ నరువు మేము పట్టుకోగలిగాం. అసలు ఎట్లా దీనికి రూట్స్లోకి వెళ్ళాము, నరువు పట్టుకోగలిగాము. వీఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఎవడు గంజా తాగుతాడని మాకు తెలుసు, ఎక్కడ తాగుతాడనేది మాకు తెలుసు. సో 1200 ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసాము, 1200 ఇన్స్టా అకౌంట్స్ తీసాము, వాడి ఇన్స్టా అకౌంట్స్ తీసాము, దాని మీద అనాలిసిస్ చేసాము, వాడి సిడిఆర్ అనాలిసిస్ చేసాము, వాడి ఫోటో తీసాము, అంతా క్లాడ్ ఏఐలో చేసి మొత్తం టోటల్ లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాము. సో నవ్ వీఆర్ కాన్ఫిడెంట్. ఎటువంటి పరిస్థితుల్లో గంజా అనేది ఇంకా పెట్టరేగిపోకుండా చూసే బాధ్యత మాది. వీ కెన్ డూ దట్. అంటే విత్ రికార్డ్, విత్ మీకు టోటల్ ఇది నేను ఇవ్వగలను, డేటాతో సహా ఇవ్వగలను. తర్వాత ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఇంకోటి డ్రగ్స్ మీద 3.0 తీసుకుపోతున్నాం. 3.0లో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పారు. డ్రగ్ డిటెక్షన్ అనేది, డ్రగ్ టెస్ట్లు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎలాగంటే ఎడ్యుకేషన్ మళ్ళీ ఒకటి అంటారు, మరి హ్యూమన్ రైట్స్ ఏంటి నాకేంటంటే, అందుకే పిల్లల్ని మోటివేట్ చేసి ఎవరైతే ఒక 10 మంది ఉన్నారు,
10 మందిలో 9 మంది తాగరు, ఒకటి తాగుతాడు. ఈ 9 మందిని ఎవరు తాగుతారా మీరంటే చెప్పడు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ 9 మందిని మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకోండి, నేను నెగిటివ్ అని చెప్తాను, ఎవడో పాజిటివ్ నేను చెప్పను. అంటే 9 మంది నెగిటివ్ అని చెప్తే చాలు. 9 మంది నెగిటివ్ అంటే 10వ వాడు చేర్చుకోకపోతే వాడే ఖచ్చితంగా, సో వాడే సస్పెక్ట్ నాకు. సో అలాగా వీఆర్ మోటివేటింగ్ ఆల్ క్లాసెస్. అంటే బేసిక్ గా ఈ గంజా కేసులోని పెద్దవాళ్ళ కన్నా యూత్ ఎక్కువగా దొరకడం, అంటే చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా దొరకడం. ఎగ్జాక్ట్లీ, సో వెరీ అన్ఫార్చునేట్ 10% బిట్వీన్ 12 and 18 years 10% ఉన్నారు. 18 and 25 years 60% ఉన్నారు. 60 మిగతా వాళ్ళంతా 25-30. సో 30 లోపలే మొత్తం టోటల్ ఇదంతా కూడా యంగ్స్టర్స్, యూత్ వచ్చేసి నిర్వీర్యం అయిపోతున్నారు. సో అందరినీ మనం వెనక్కి తీసుకొని వచ్చి జనజీవన స్రవంతిలో కలపాల్సిన అవసరం, అందుకే ఈ తపన అంటారు. సో దట్స్ హౌ డ్రగ్స్ మీద చాలా, అంటే నా 28 years ఆఫ్ పోలీసింగ్లో నాకు చాలా నచ్చిన ప్రోగ్రాము, చాలా సమాజానికి ఎంతో చేసామన్న ప్రోగ్రామ్ డ్రగ్స్ బై దండయాత్ర 2.0. అంత ఇంపాక్ట్ సొసైటీలో క్రియేట్ చేయాలి. దర్ ఇస్ అలిగేషన్ హియర్, లైక్ ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు తప్ప పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అలిగేషన్స్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఎట్లా ఉంటుందంటే ఇంత కూడా సరే, పాలిటిక్స్ అది పక్కన పెడదాం, గ్రౌండ్ సిచ్యువేషన్ ఏముందని చూడాలి. ఒక అలిగేషన్ అనేది మీరు చేస్తారు, నేను చేస్తాను, సిపి బాగా చేయలేదంటాడు, లేదంటే ఏసీపీ బాగా, అది కాదు. మనకు సాలిడ్గా ఒక ప్రూఫ్తో వస్తే డెఫినెట్లీ మనం వీ కెన్ టేక్ ఇన్ టు కన్సిడర్. ప్రసక్తి లేదు. డ్రగ్స్ మీద జీరో టాలరెన్స్ టు డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే చెబుతుంది, గౌరవ ముఖ్యమంత్రి అదే చెబుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసేది లేదు, జీరో టాలరెన్స్. వీ డోంట్ స్పేర్, ఎవరున్నా కూడా వీ డోంట్ స్పేర్. బట్ మీరు చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడంతా కూడా గంజా. మీరు హైదరాబాద్లో చూస్తే మీ సింథటిక్ డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ అన్నీ వస్తుంది. ఇక్కడ అంతా లేదు. ఎందుకు చెప్తానంటే మేము ఫస్ట్ 3000 కిట్స్ తెచ్చాము. ఈ 3000 కిట్స్ కూడా 6 పారామీటర్ కిట్స్, అంటే డిప్రెసెంట్స్, కొకైన్, హెరాయిన్, గంజా అన్నీ వస్తాయి. ఒక్కడికి కొకైన్, హెరాయిన్ రాలేదు. అంటే మేము స్టూడెంట్స్ పోతే రావచ్చు, డ్రగ్స్ పై దండయాత్ర 3.0లో రావచ్చు. బట్ నార్మల్గా సొసైటీలో గంజా ఇస్ ప్రివలెంట్, నాట్ అదర్ డ్రగ్స్. గంజా ఇస్ చీప్. పెద్ద గంజా మీద ఇప్పుడు ఇది చేసేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దాని మీదనే, అందుకే 3.0లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మొత్తం టోటల్. సో ఇక్కడ ఏంటంటే ఎవరు సస్పెక్ట్, ఇది ఇంట్రాగేషన్, వాడిని పిలిపించడము, ఇంటెలిజెన్స్ పెట్టడము, ఇవన్నీ కాదు. టెస్ట్ చేయించుకో, నువ్వు నెగిటివ్ అని ప్రూవ్ చేసుకో, దట్స్ ఇట్. టెస్ట్ చేయించుకున్న వాడు మీకు నాకు సస్పెక్ట్, నేను ఐ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దెమ్. సో అలాగా వీఆర్ మోటివేటింగ్ స్టూడెంట్స్. సో అది బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మే కదా, జూన్ 1st నుంచి ఆ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటాము. సో అది ఒకటి. సైబర్ క్రైమ్స్ మీద కూడా చాలా చేయాల్సిన అవసరం సైబర్ క్రైమ్స్. అవును, ఈ మధ్య కాలంలో అంటే ఈ పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి వీటి మీద ఎక్కువగా కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే హరాస్మెంట్ కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి. అది సోషల్ మీడియా క్రైమ్స్, అది ఓకే, అది ఒక ఎత్తు. అబ్యూజు, సోషల్ మీడియా అబ్యూజు, అది ఒక ఎత్తు. అదే ఫైనాన్షియల్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అనేది ఒక పెద్ద మెనేజ్ గా తయారై, అంటే నేరం తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. సో నేరంలో మీకు ఒకప్పుడు ప్రాపర్టీ అఫెన్స్, డెకాయిట్, స్టోవర్ట్ పురం దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు ఇట్లా ఉండేది. హౌస్ బ్రేకింగ్ బై డే, హౌస్ బ్రేకింగ్ బై నైట్, ఇట్లా డిఫరెంట్ క్రైమ్స్ ఉండేది. ఇప్పుడు క్రిమినల్ కి కొత్త కొత్త మార్గాలు వచ్చాయి, వైట్ కాలర్ కి వచ్చేసాడు. సో సైబర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ అంటాడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటాడు, ఫిషింగ్ అంటాడు, విషింగ్ అంటాడు. సో ఇలాగా సైబర్ క్రైమ్స్ లో మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, పోలీస్ శాఖకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి గత 4 నెలల్లో we had about 1400 complaints, cyber frauds. 1400 cyber frauds are there in the entire police commissioner. ఈ 1400 100 కూడా దొరకట్లేదు. సో అది ఫ్యాక్ట్. అది దానికి నేను ఖర్చు చేసుకోవడం కాదు, కానీ అలా ఉంది. టోటల్ మీకు గ్లోబల్ సినారియోలో మీకు సైబర్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం అనేది తలకు మించిన భారం అయిపోతుంది. అవేర్నెస్ అనేది గట్టిగా వెళ్ళాలా. సో దాని మీద వీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ NLP టూల్స్ మొత్తము చేస్తున్నాం. నెక్స్ట్ 1 year చాలా ఫోకస్ గా అది చేయడం జరుగుతుంది. అంటే ఇందాక మీరు బేసిక్ గా క్రైమ్ తన రూపాంతరం చెందుకుంటూ వస్తుంది అని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు బేసిక్ గా
ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ అవి ఉండేవి, దాని Yeah. తర్వాత ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ చూస్తామో ఆ ప్రోడక్ట్ ని కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని సిఓడి ఉండకుండా డైరెక్ట్ గా ఫోన్ పే త్రూ ఇలా అవును. చేస్తేనే అది డెలివరీ అవుతుంది అని చెప్పేసి ఈ విధమైన ఫ్రాడ్స్ కి కూడా ఎక్కువ చాలా జాబ్ ఫ్రాడ్స్ ఉంటుంది, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఉంటుంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్లు, ఇట్లా చాలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఏదో ఒక లింక్ పంపిస్తాడు, మీరు రూపాయి పెడితే 10 రూపాయలు ఇస్తారంటాడు. సో లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్స్ లో నేను ఒక 10 మంది మనందరం కూడా కన్స్పైర్ అయిపోయేసి ఒక డిస్కషన్ పెట్టుకుంటాము. నేను రూపాయి ఇచ్చినట్టు, మీరు నాకు 10 రూపాయలు వెనక్కి పంపించినట్టు, నేను మీకు థ్యాంక్స్ చెప్పడం, ఇదంతా వాడు 11వ వాడు చేస్తుంటాడు. వాడు ల్యూర్ అయిపోతాడు, ల్యూర్ అయిపోయేసి వాడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ లింక్ నొక్కుతాడు, ఇన్వెస్ట్ చేస్తాడు, వాడంతా ఖాళీ అయిపోతాడు. సో ఇట్లా లక్షల్లో జనాలు పోగొట్టుకున్నారు. సో దీని మీద అరే బాబు, ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్స్ గిల్స్ పెట్టడానికి డిమాట్ అకౌంట్ ఉండాలరా, డిమాట్ అకౌంట్ లాగా నీ ఇష్టం పంపద్రా అనే ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని మీద చాలా ఫోకస్డ్గా చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో కూడా ఇష్యూస్ ఏంటంటే టార్గెట్ని ఐడెంటిఫై చేసి ఆ టార్గెటెడ్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి. సో దాని మీద చేస్తున్నాము. వీ హ్యావ్ వన్ డీసీపీ సైబర్ క్రైమ్ హూ ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. సో విజయవాడలో సైబర్ క్రైమ్ మీద ముందు అవేర్నెస్ అనేది గట్టిగా పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్స్ లో. అంటే ప్రజల్లో బేసిక్ గా అవేర్నెస్ లోపమా, లేకపోతే క్రైమ్ చేసే వాళ్ళు టెక్నాలజీ వాళ్ళ తెలివిదట్లా ఇంకొచ్చేది? మొత్తం మీద గ్రీడ్ అనేది ఉంటుంది. సో మనిషి అనేవాడు ఆశాజీవి, ఆశ ఎక్కువ పడతాడు. ఆ గ్రీడ్ అనేది ఎక్కువైపోతే జరుగుతుంది. కొంత ఆ ఎమోషన్స్ని, లైక్ ఉదాహరణకి డిజిటల్ అరెస్ట్ అంటాడు, ఏదో చెప్తాడు, నీకు ఒక కొరియర్ వచ్చిన ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి, నేను అరెస్ట్ చేస్తారు, నేను సిబిఐ ఈడీఓ చెప్తాడు. చెప్పి మిమ్మల్ని ఒక ట్రాన్స్లో పెట్టేసేసి ఒక భయోత్పాదం సృష్టించి ఆ వీక్ మూమెంట్ని ఇది చేసుకునేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తాడు. సో ఇటువంటి ప్రజలకి బాగా తెలియాలి. సో ఏదో ఒక లింక్ పంపిస్తాడు, ఏదో ఎస్బీఐ అంటాడు, లేదంటే లోన్ ఇస్తానంటాడు. సో దానికి ఇమీడియట్గా మనం ప్రెస్ చేసే ముందు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం. సో దాని మీద ఒక ఎడ్యుకేషన్ అనేది భారీ ఎత్తున తీసుకురావాల్సిన అవసరం. చదువుకున్న వాళ్ళే ఇట్లాంటి ఫ్రాడ్స్ కి ఎక్కువగా గురవుతున్నారు. అవేర్నెస్ లోపం అనుకోవచ్చా, లేకపోతే ఎక్కడ ప్రజలు దెబ్బతింటున్నారు? అవేర్నెస్. ఉదాహరణకి అన్ఫార్చునేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ 1 or 2 ఐఏఎస్ ఆఫీసర్ దేర్, లక్ష్మీనారాయణ గారు అంటే సరే వారంటే ఫ్యామిలీ మెంబరు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ దేర్, జడ్జెస్ ఆర్ దేర్, డాక్టర్స్ ఆర్ దేర్. సో అంటే ఆ వీక్ మూమెంట్ని వాడు చేస్తాడు. మీరు అంతా కూడా మీరు ఏదో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది మీకు అని చెప్తాడు, మీ అకౌంట్లో పడేది అంటాడు. లేదంటే మీ అమ్మాయి ఎక్కడో యుఎస్ లో డ్రగ్స్ కేసు ఇరుక్కునేసింది, ఎయిర్పోర్ట్ లో పోతా ఉంటే ఆమె దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఏదో చెప్తాడు. సో కొంత డేటా సేకరించి ఏదో చెప్పేస్తాడు. చెప్తున్నా కానీ మనం భయోత్పాతానికి గురైపోయేసి ఏం చేయాలనేది తెలుసుకోకుండా, పక్కన కన్సల్ట్ చేయకుండా ఇమీడియట్ గా ఒక 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు వాడికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సో ఇటువంటివి మనము ప్రివెన్షన్ అనేది దాని మీద చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఎలా మనం 100% ఎలాగా మనము అవేర్నెస్ తీసుకెళ్ళాలనే దాని మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతాం. అంటే విజయవాడకి మీరు సిపిగా చార్జ్ తీసుకున్న తర్వాత వీటి మీద ఇప్పటి వరకు ఏమన్నా రికవర్ చేయగలిగారా, అంటే ట్రేస్ చేయగలిగారా? చేసి అసలు వాస్తవం ప్రివెన్షన్ చాలా చేసాం. డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి కాన్సెప్ట్ లో పాస్ టు ప్రొటెక్ట్ అనే ఒక ఏఐ టూల్, ఒకటి నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టూల్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో అది తయారు చేసి, సో అది అందులో ఏం లేదు, సింపుల్ గా బ్యాంక్ పోయిన వాడు మీరు ఒక కరెంట్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మామూలుగా సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, మీరు కరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే బ్యాంక్ కూడా చెప్పేవారు, కరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే మాత్రము లెటర్ గో త్రూ దిస్. సో అది చదవాలి, మొత్తం చదివితే గ్రీన్ అవుతుంది. గ్రీన్ అయితేనే యూ విల్ గెట్ సమ్ కోడ్, ఆ కోడ్ ఇస్తేనే కూడా డబ్బులు ఇవ్వాలి. సో అది మేము పెట్టిన తర్వాత చాలా ఒక 30-40 డిజిటల్ అరెస్ట్లు ఇప్పుడు ఏబుల్ టు ప్రివెంట్, 30-40 డిజిటల్ అరెస్ట్ ఏబుల్ టు ప్రివెంట్. అది ప్రివెన్షన్ సైడ్. తర్వాత ఇంకా రికవరీ వైపున వచ్చినప్పటికీ మీకు ఏమవుతుందంటే, గోల్డెన్ అవర్లో మీరు కానీ వచ్చి ఇది చేస్తే చాలా 1930కి మీరు ఇమ్మీడియట్గా మీకు తెలిసిన మరుక్షణం 1930 కానీ మీరు ఫోన్ చేస్తే అది ఫ్రీజ్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. సో అది తెలియక 2 రోజులకి 3 రోజులకి వస్తే అలా వెళ్ళిపోతుంది. సో దట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఎక్కడో వాడు క్రిప్టోలో మారిపోయి వెళ్ళిపోతుంటుంది. సో అది రికవరీ అనేది చాలా కష్టం. సో సైబర్ ఫ్రాడ్స్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రివెన్షన్కి
అన్ని చర్యలు తీసుకోండి. విజయవాడ ఏ ప్లేస్ లో ఉంది సార్ సైబర్ ఫార్స్? విజయవాడ బ్యాడ్ గా ఉంది, నేనే చెప్తున్నా కదా. విజయవాడే కాదు, గ్లోబల్ ఫినామినా. సో మేము ఈ మధ్య ఏఈపిఎస్ ఫ్రాడ్స్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్, ఏఈపిఎస్ ఫ్రాడ్స్ ని కొంత కట్టడి చేయగలిగాం. డిజిటల్ అరెస్ట్ ఏబుల్ టు ప్రివెంట్. నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ విజయవాడ, ఎవ్రీవేర్ ఇట్స్ గ్లోబల్ ఫినామినా. సో దాన్ని ఎట్లా రివైవ్ చేయాలనేది చూస్తున్నాం. 1400 కంప్లైంట్స్ ఉంటే ఒక 100 కంప్లైంట్స్ అయినా కూడా మనం చేసినా కూడా బాగా చేసినట్టు, అది కూడా చేయలేని పరిస్థితి అనమాట. సో దాని మీద ఎలాగనేది చాలా, ఇది ఒక పోలీస్ ఇష్యూనే కాదు, బ్యాంకింగ్ ఇష్యూస్ ఉంటుంది. సో దాని మీద చాలా మీరు గమనిస్తే ఒక 6-7 months బ్యాక్ మీకు మన రింగ్ టోనే వచ్చేది, మీకు డిజిటల్ అరెస్ట్ మీద రింగ్ టోనే వచ్చేది. అలా ఇన్నోవేటివ్ గా ఒకవైపున బ్యాంకింగ్ సర్వీస్ అంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం. పోలీస్ ఒక్కరితో అయ్యే పని కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది మొత్తం సర్వర్స్ అంతా కూడా మీకు యుఎస్ లో ఉంటుంది. సో ఆ సర్వర్స్ నుంచి మన డేటా అంత ఈజీగా రాదు. రికవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కూడా రికవర్ చేయడం అనేది అమౌంట్ చాలా కష్టం. అసలు చాలా కష్టం. మీకు ఉదాహరణకి మీరు ఒక 50,000 పెడితే మీకు ఒక 1,000 రూపాయలు వస్తే గొప్ప. అంటే మీరు ఇమీడియట్ గా వస్తే ఎస్. సో దెర్ ఆర్ కేసెస్ మీరు ఇమీడియట్ గా వచ్చారనుకోండి, వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బేసిక్ సార్, పోలీసులు అంటే ప్రజలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంటే దగ్గరకు రావాలన్నా, ఏదైనా కొట్లాట జరిగినా కానివ్వండి, లేకపోతే థెఫ్ట్ జరిగినా కానివ్వండి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, ఈవెన్ కంప్లైంట్ చేయడానికి రావాలంటే చిన్న అంటే పెద్దవాళ్ళని కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళకి విజయవాడ పోలీసులు అసలు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి? నాకు ఐఎమ్ హ్యావింగ్ 28 years ఆఫ్ పోలీస్ ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ గవర్నమెంట్స్ చాలా చేస్తున్నాయి. సో ఎవ్రీ పీజీఆర్ పిక్షన్ అని ఎవ్రీ మండే దే కెన్ కమ్ టు సిపి ఆఫీస్ అండ్ దెన్ దే కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు ఏ డీసీపీ ఆఫీసర్, డీసీపీ లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్. అలాగా చాలా వచ్చాయి, చాలా అవెన్యూస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్. కాకపోతే నాకు 70-80% పోలీస్ సంబంధం లేని ఇష్యూస్ వస్తాయి. ఉదాహరణకి మీరుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు, మీ ఇద్దరి మధ్య ఆస్తి గొడవ, నాకేం సంబంధం, పోలీస్ సంబంధం. బట్ మీరు మా దగ్గరికి వస్తారు, చెప్పినా కూడా ఎందుకంటే ఇన్స్టెంట్ జస్టిస్ జరగదు, పోలీస్ దగ్గర ఏదో ఒకటి జరుగుతుంది అని వస్తుంటారు. సో అది సివిల్ ఇష్యూస్ లో మాకు కొంత, అంటే ప్రజల ఆస్పిరేషన్స్ వేరే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. మొగుడు పిల్లల గొడవలు కూడా ఎక్కువ, అవి పర్లేదు. మొగుడు పిల్లల గొడవ అంటే మొగుడు పిల్లల గొడవలు ఉంటుంది. మొగుడు పిల్లల గొడవల్లో 498 కేసు, 498 కేసులో అరెస్ట్ చేయమంటుంది ఆ పాప. అరెస్ట్ చేయలేము, అరెస్ట్ చేయడానికి కుదరదు. 7 years లోపు అఫెన్సెస్ లో అరెస్ట్ చేయకూడదు అనేసి ఉంది. సో పోలీసు వాడు డబ్బులు తినాడు అంటాడు. సో ఇట్లా చాలా ఉంటది. సో పోలీస్కి ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్న అధికారాలకి దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. సిల్లీ క్వశ్చన్ అని అనుకోవద్దు మీరు. బేసిక్గా ఈ మొగుడు పిల్లల గొడవలు ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు పోలీసులు మధ్యలో మధ్యవర్తి కంటే తర్వాత వాళ్ళు ఒకటి అవ్వచ్చు, కానీ వాళ్ళు చెప్పే సిల్లీ రీజన్స్ ఉంటాయి. చూసారా, ఇది కాదమ్మా వెళ్ళిపోండి అని అంటే అప్పుడు మీ మీద చేసే అలిగేషన్స్ వింటుంటే చాలా ఎలా ఉంటుందంటే, ఇక్కడ కొంత లోయర్ స్ట్రాటాల్లో లోయర్ మిడిల్ క్లాస్ వింటాడు. కనీసం పోలీసు వాడు చెప్తే ఏదో భయం ఉంటుంది, వీళ్ళు భయం అని వింటారు. కొద్దిగా చదువుకున్న వాడు అసలు విండవు. సో అతనే కరెక్ట్ అంటారు, లేదంటే ఆమె కరెక్ట్ అంటుంది. సో మనము వి కాంట్ గో బియాండ్ ఏ పాయింట్. కొంత మంచి మాటలు చెప్పి ఇద్దరికి ఏదో ప్యాచప్ చేయడానికి ట్రై చేస్తాము. కుదరినప్పుడు వెళ్ళిపోండి అని చెప్తాము, లీగల్ గా ఇవి ఉన్నాయని చెప్తాము. అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవడంలో కొంత, మీరు ఇక్కడ కుదరదు, ఇక్కడ కాదు, ఇక్కడ మేమేం చేయలేము, కేసు కావాలంటే కేసు పెట్టండి, వీ విల్ రిజిస్టర్ కేస్, అరెస్ట్ చేయకూడదు, మేము అరెస్ట్ చేయలేము, వీ విల్ ఫైల్ ఏ ఛార్జ్ షీట్, నేను నాకు డబ్బులు ఇప్పిమంటది పాప. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. డబ్బులు ఇప్పడం అనేది మా లీగల్గా వీఆర్ నాట్ సపోజ్ టు డూ. సో పోనీ మానవతా దృక్పథం ఏదైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ అలిగేషన్. అప్పటికి కొన్ని చేస్తూ ఉంటారు, ఏదో ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్స్ అని అవన్నీ పెట్టేసేసి చేస్తూ ఉంటారు. సో కొంత దాని మీద కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమెన్ సేఫ్టీ మీద కూడా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి లీగల్గా పోలీస్ ఏం చేయగలరు అనేది ముందు అందరూ తెలుసుకోవాలి. విజయవాడ నగరంలో బేసిక్ గా లా అండ్ ఆర్డర్ విషయంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? ఎక్కువ విజయవాడ ఈజ్ ఎ జంక్షన్. సో ఇట్స్ నోన్ ఫర్ రౌడీజం ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్స్ నోన్ ఫర్ ప్రాపర్టీ క్రైమ్స్. ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ విపరీతంగా వచ్చి ఇక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తుంటారు. రౌడీజం మీకు అందరూ తెలుసు. సో లాస్ట్ 2 years లో వీ కుడ్ ఏబుల్ టు కంటైన్ ఆల్ దీస్ టోటల్ పెద్ద లా అండ్ ఆర్డర్. ఇప్పుడు విజయవాడ ఏంటి, మీరు
గత 2 yearsలో ఎక్కడైనా సెన్సేషన్ ఎక్కడైనా ఉంటే ఏం లేదు. సో మీకు స్మూత్గా నడుస్తా ఉందంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని మీకు అర్థమవుతుంది. సో ఇష్యూస్ ట్రాఫిక్, ఇందాక మీకు చెప్పాను, ట్రాఫిక్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. అది ఇప్పుడు వెస్ట్ బైపాస్ పడిన తర్వాత మాకు ప్రజలకి, విజయవాడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు, పోలీసు ఊపిరి పీల్చుకుని కొంత ప్రశాంతత వచ్చింది. ట్రాఫిక్ కెమెరాస్తో ప్రాపర్టీ క్రైమ్ మనం కంటైన్ చేయగలిగాం. తర్వాత ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా కెమెరాస్ వల్ల మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కంటైన్ చేయగలిగాం. సో మేజర్గా ఇక్కడ ఇప్పుడు ఉన్న పెద్ద ఛాలెంజెస్ అయితే విజయవాడ సిటీకి విఐపి మూవ్మెంట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా సరే రొటీన్గా నడుస్తుంటుంది. సో ఒకప్పుడు విజయవాడ వేరు, ఇప్పుడు విజయవాడ వేరు. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్, హ్యాపీ ప్లేస్. సో అందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడ, అందుకే ఇందాక నేను చెప్పాను కదా, విజయవాడ ఈజ్ నో మోర్ సేఫర్ ఫర్ క్రిమినల్స్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. సో ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మెయిన్ నేను చూస్తున్నది, నేను 2 yearsలో చూసింది, ఎక్కువ మనీ అనేది, ఎక్కువ డబ్బులు ఇస్తాడు, 3 కోట్లు 4 కోట్లు ఇస్తాడు, వాడు వెనక్కి ఇవ్వడు, మన ఎత్తున పడతారు. సో ఇటువంటి ఇష్యూస్ అనమాట. సో ఇది చీటీలు, ప్రైవేట్ చీటీలు వేసుకోవడాలు, ఇటువంతా కూడా కొద్దిగా ప్రజలు కొంత తెలుసుకొనేసేసి ముందే ఊహించి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే బాగుంటుంది. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే వాటి మీద తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, చర్యలు ఏంటి అసలు? అంటే నైట్ 9:30, 10 దాటిన తర్వాత ట్రావెల్ బస్సెస్ అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ గూడ్స్ వెహికల్స్ ఎక్కువగా ఇదవుతూ ఉంటాయి. సో వాళ్ళు చాలా హెవీ స్పీడ్ లో వెళ్తుంటారు, స్పీడ్ కంట్రోల్ లేకుండా ఉంటుంది. అంటే చెప్పాలి అంటే హిట్ అండ్ రన్ కేసెస్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇది అదేమ్మా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంపార్టెంట్ పాయింట్, జస్ట్ మీకు ఒక డేటా ఇస్తాను. అంటే అందరికి ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్ అంటే మనుషులు చచ్చిపోతున్నారంటే వాడే ఎవరు, మన పెద్ద వెహికల్ వాడి వల్లే జరుగుతుంది అనుకుంటారు. నేను జస్ట్ మీకు ఒక డేటా ఇస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఈ రోజు వరకు 2026 సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్స్ 131 మంది చనిపోయారు. 2026 ఈ రోజు దాకా, రైట్? సో ఇందులో మీకు 131, మీరు ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. 131 మందిలో 78 మంది 2 wheelers బ్రాంచెస్ ఉన్న వాళ్ళు, 78 మంది విక్టిమ్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విక్టిమ్స్. 78, 37 మెంబర్స్ పెడెస్ట్రియన్స్, రోడ్ మీద పోతున్నవాడు. ఈ 78, 37 రెండు కలిపితే మీకు ఇట్ ఈస్ 115. 131లో 115 దీని మీద నడుస్తుంది. ఈ 78 నేను మీకు 2 wheelers చెప్పాను కదా, ఈ 78 2 wheelers మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి అరౌండ్ 60 deaths. వాడు కింద పడి, వాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో కింద అయినా పడి ఉండాలా, ఫాస్ట్గా పోయి కింద అయినా పడి ఉండాలా, లేదంటే వీడి పోయి వేసేసి గుద్దేసి కింద పడి ఉండాలా. నాకు ఎక్కువ తప్పు అనేది విక్టిమ్ సైడే కనిపిస్తాను. సో అందుకే హెల్మెట్ అని ముట్టుకునేది. అందుకే ఇప్పుడు 78 మంది చనిపోయారు. జస్ట్ ఎన్టీఆర్ కమిషనరేట్లో జస్ట్ 4 నెలల్లో 78 మంది. పోయిన సంవత్సరం 378 మంది చనిపోయారు. సారీ, ఈ సంవత్సరం 131లో 78 అనేది 2 wheelerలో ప్రయాణిస్తున్నవాడు. సో 2 wheelerలో ప్రయాణిస్తున్నవాడు పెడెస్ట్రియన్. సో పెడెస్ట్రియన్ ఎందుకు ఇటు నుంచి అటు క్రాస్ చేస్తాడు, గుద్దేస్తాడు, లైటింగ్ ఉండదు, క్రాస్ గుద్దేస్తాడు. సో ఇవే ఇష్యూస్ అన్నమాట. సో దీనికే ఈ మధ్యన నేను, జిల్లా కలెక్టర్ గారు అంతా కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శన పెట్టాం. సో 28 బ్లాక్ స్పాట్స్ చూసాం. ఆ బ్లాక్ స్పాట్స్ లో లైటింగ్ పెంచడము, సో ఇటువంటి అంత బుషెస్ కట్టింగ్, సో కొంత వల్నరబిలిటీ ఆఫ్ దట్ బ్లాక్ స్పాట్ తగ్గించాలని. సో దానివల్ల ఇప్పుడు వీఆర్ హ్యాపీ. పోయిన సంవత్సరం ఇదే రోజు నాటికి 2025లో ఈ రోజు నాటికి 162 deaths. ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 131 deaths. సో వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ 31 deaths. వీఆర్ హ్యాపీ. 31 deaths మేము, ఎందుకంటే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప తగ్గదు, బట్ వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ ద యాక్సిడెంట్స్. సో ఈసారి 31 మంది ప్రాణాలు మేము కాపాడగలం, అంటే తగ్గించగలం. సో అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ అరౌండ్ 60-70 ఇయర్కి తగ్గించగలిగితే. ఎందుకంటే 2024లో 454 deaths, 2024లో, 2025లో 378 deaths. సో వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ 76 deaths. సో అది చాలా, దాని మీద చాలా శ్రమ ఉంటుంది. ఈ హెల్మెట్ అవేర్నెస్ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉంటుంది. సో స్పీడ్ ఒకటే కాదు నా ఉద్దేశంలో. స్పీడ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 2 wheelers డిసిప్లిన్ లేకపోవడం అనేది ఎక్కువ నా ఉద్దేశం. చనిపోవడం అనేది ఎక్కువ. హైవే పోవాలి కదా, ఫాస్ట్ పోవాలి కదా. పెద్ద మేము చూసిన దాంట్లో ఏదో 150లో 160లో పోయి గుద్దేది ఉండదు. వాడేదో 100లోనో 90లోనో పోతుంటాడు, వీడు పోయేసేసి మధ్యలో దూరుతాడు అట్లా. సో మనము 2 wheelersని అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేస్తే చాలా యాక్సిడెంట్స్ తగ్గుతాయి.
విమెన్ క్రైమ్ రేట్ విషయానికి వస్తే ఎలా ఉంది సార్? అంటే ఉమెన్ విమెన్ క్రైమ్ రేట్ చాలా తగ్గింది మన దగ్గర. ఇండియాలోనే ఏపీ బేసిక్ గా థర్డ్ ప్లేస్ లో ఉందని మొన్న ఒక నివేదికలో వచ్చినటువంటి అంశం. అంటే ఏపీ పరంగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విజయవాడ, మొత్తం ఏపీ పరంగానే థర్డ్ ప్లేస్ లో ఉందని చెప్పేసి అని ఒక రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశం. సో ఇక్కడ ఏంటంటే 2024లో మీరు చెప్పిన ఎన్సీఆర్బి రిపోర్ట్ చెప్తున్నారు. 2024లో నాకు తెలిసి విజయవాడలో ఏం పెద్ద ఐ డోంట్ థింక్, ఎందుకంటే 25లో 30% ఉమెన్ క్రైమ్ రెడ్యూస్ అయింది. ఇప్పుడు కూడా తగ్గుతోంది. పోక్సో కేసెస్, పోక్సో ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ. పోక్సో కేసెస్ లో లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి ఒక 13-14 కేసులు తగ్గాయి ఈ రోజు వరకు. ఈ రోజు వరకు నేను ఏం చేస్తాను అంటే ఈ రోజు వరకు ఏంటనేది చూస్తుంటాను. ఈ రోజు వరకు వాట్ ఈస్ హ్యాపెనింగ్, పోయిన సంవత్సరం ఈ రోజు వరకు ఏంటి. సో అది నేను చెప్తాను. పోక్సో యాక్ట్ కేసెస్ లో లాస్ట్ ఇయర్ ఈ రోజు నాటికి 67 కేసులు, ఈ సంవత్సరం 55 కేసులు. సో వీ ఏబుల్ టు రెడ్యూస్ 12 క్రైమ్స్. తర్వాత రేప్ కేసెస్ లాస్ట్ ఇయర్ ఈ రోజు నాటికి 19 కేసులు, ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 11 కేసులు. వీ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్ 8 కేసెస్. పోక్సో కేసెస్. తర్వాత ఎన్డీపీఎస్ గంజా కేసెస్ లాస్ట్ ఇయర్ ఈ రోజు నాటికి 51 కేసులు, ఈ సంవత్సరం 33 కేసులు. వీ ఏబుల్ టు రెడ్యూస్ అరౌండ్ 18 కేసెస్. మర్డర్స్ లాస్ట్ ఇయర్ ఈ రోజు నాటికి 18 కేసులు, ఈ సంవత్సరం 12 కేసులు. సో వీఆర్ ఇంప్రూవింగ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. ఖచ్చితంగా తగ్గిస్తున్నాం. అయితే మీరు చెప్పింది ఉమెన్ సేఫ్టీలో పెద్ద మేజర్ ఇష్యూస్ కానీ మీరు గమనిస్తే లాస్ట్ 2 years లో విజయవాడలో ఒక సెన్సేషనల్ క్రైమ్ అట్లా లేదు. కాకపోతే కొంత ఈ లవ్ అఫైర్స్, దీని మీద కొన్ని టెక్నికల్ రేప్స్ అవన్నీ కూడా ఉంటుంది. అది ఇంకా మనం అది తగ్గించడం చాలా కష్టం. పోక్సో కేసెస్ కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేసి తగ్గించవచ్చు. పోక్సో కేసులో కూడా కొంత ట్రెండ్ మార్చాం. సో విక్టిమ్ని మనము బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్పి స్కూల్కి పోయి గర్ల్స్ చెప్పడం కాదు, అక్యూజ్డ్ సెంట్రిక్ గా చేయమని చెప్పేసి ఈ మధ్యన చేసాం. అక్యూజ్ సెంట్రిక్ గా ఏంటి? అక్యూజ్ సెంట్రిక్ గా మీకు అనార్గనైజ్ సెక్టార్లో ఎక్కువ ఉంటాడు. వాడు ఆటో డ్రైవరు, లేదంటే పెయింటరు, కూలీనో, మేస్త్రినో, వీడే ఎక్కువ అఫెన్సెస్లో. ఎందుకంటే అవేర్నెస్ లేక. పోక్సో కేసు చాలా పెద్ద కేసు అనేది వాడికి తెలియదు. సో వాళ్ళని రీచ్ అయ్యేసేసి, సో టార్గెట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సో టార్గెట్ వచ్చేసేసి ఎవడు అనేది ఐడెంటిఫై చేసుకుని వాడిని అవేర్నెస్ క్రియేట్ చేయండి అనే దాని మీద వెళ్తున్నాం. సో దానివల్ల కొంత తగ్గుతుంది. ఇంకా దీని మీద ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితులు ఉండే ఉంటాయి కదా. సో అలాంటి నిర్ణయం ఏం తీసుకున్నారు ఇప్పటి వరకు? పోలీస్లో చాలా ఉంటాయి. పోలీస్ అనేది ఎవ్రీడే ఛాలెంజ్. పోలీస్కి ఏంటంటే మీకు థ్రెట్ అనేది అన్ని రకాలుగా థ్రెట్ ఉంటుంది. ఒక డెసిషన్ మేకింగ్ లో దెర్ ఇస్ ఎ థ్రెట్. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ క్రిమినల్స్. సో ఒక క్రిమినల్ని నువ్వు చట్టం ముందు దోషిగా నిలబెట్టిన క్రమంలో ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. దట్ మే బి మావోయిజం, ఆర్ దట్ మే బి ఎకనమిక్ అఫెన్స్, ఎకనమిక్ క్రైమ్ కావచ్చు, సైబర్, ఎవరైనా సరే థ్రెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థ్రెట్ లేకపోయే ప్రసక్తి లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ లో కొంత థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది తప్పదు. పోలీసులో ఆ థ్రెట్ ఉంటేనే, దాన్ని బేర్ చేయగలిగితేనే ఈ డిపార్ట్మెంట్లో మనం కొనసాగాలి, లేదంటే కష్టం. అట్లా లైఫ్ సేవింగ్ ఇష్యూస్ కొన్ని తగిలినాయి. కొన్ని సందర్భాల్లో లైఫ్కే రిస్క్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఛాలెంజెస్. సో మీరు ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకొని మీరు రిటైర్ అయిన తర్వాత మీరు ఒక ఆటోబయోగ్రఫీ రాయమంటే బుక్స్ రాయగలరు. దట్ మే బి ఏ కానిస్టేబుల్, ఆర్ దట్ మే బి అన్ ఐపీఎస్ ఆఫీసర్. అంత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలా. ఎందుకంటే ప్రతిది కూడా మీకు ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. సో అందుకే పోలీస్లో అంత. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా పబ్లిక్ సర్వీస్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఆ థ్రెట్ అవంతా కూడా అలవాటు పడిపోతాం. ఒకటి కొంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము పెద్ద అనిపించదు. ఉద్యోగ ఒత్తిడిని అసలు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు సార్? సమ్ టైమ్స్ మీ మీద ప్రెషర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అవును. సో ఎలా? అదే అలవాటు పడిపోవడం ఒకటి. వర్కాలిక్ ఉంటాం పోలీస్లో. మీరు గమనిస్తే వేరే ఏ ప్రొఫెషన్లో లేని కమిట్మెంట్ పోలీస్లో ఉంటుంది. అయితే పోలీస్లో 365 days 24/7 ఉద్యోగంలో ఉండాలని చెప్తారు. మరి ఎలా ఉంటాడు కానిస్టేబుల్ అనేవాడు? ఎలా ఉంటాడు అంటే పెద్ద ప్రెషరు. అట్లా ఏంటి, నువ్వు మిమ్మల్ని ఒక 24/7 365 days ఒక రూమ్ లో కూర్చొని ఉద్యోగం చేయమంటే చేయలేరు. యూ విల్ బి మూవింగ్ అవుట్. నువ్వు అందరితో మాట్లాడుతుంటావు, ప్రజలతో మాట్లాడుతుంటావు, జనబాహుళ్యంలో ఉంటావు కాబట్టి నీకు ఆ ఫెటిక్ అనేది కనిపించదు.
ఇంకా కానిస్టేబుల్ బయటకు పోతాడు, వాడిని అరెస్ట్ చేయాలా, బయటకు పోయిన క్రమంలో వాడు అక్కడ పోతాడు, దిగుతాడు, చాయ్ తాగుతాడు, వాటితో డిస్కస్ చేస్తాడు, ఆటో వాటితో మాట్లాడతాడు, ఆడిపోతాడు, వాటితో ఎంగేజ్మెంట్ ఉంటుంది, 24/7 ఎంగేజ్మెంట్ ఉంటుంది. అట్లని ప్రెషర్ అనేది దాన్ని మనం ప్రెషర్ అనేది తీసుకోవద్దు అనేది ఒకటి. సో కాకపోతే అక్కడ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. యాజ్ ఎ లీడర్ మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడి మీద ప్రెషర్ పెట్టి ఒత్తిడి పెట్టి ఇది చేయమంటే వాడు చేయడు. సో వానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, డైరెక్షన్ ఇచ్చి చేయాలి. సో మనకేంటి కొన్ని గోల్స్ పెట్టుకోవాలి, లీడర్గా మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి, ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చూసుకోవాలి. ఆ గోల్స్ ఏంటి? గోల్స్ ఊరికే ఇందాక మీరు అడిగారు ఉమెన్ సేఫ్టీ ఎట్లుంది సార్, తగ్గిందా? సో తగ్గిందంటే ఒక ఇండికేటర్స్ ఉండాలి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటనేది జాగ్రత్తగా చూసుకొని దాని మీద వర్కౌట్ చేసుకుంటూ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం. స్ట్రాటజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలీస్లో ఏదైనా కూడా ఒక స్ట్రాటజిక్గా పనిచేయడం అనేది అందులో చాలా ఛాలెంజ్ ఉంటుంది, అందులో చాలా బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, చాలా ఇన్నోవేషన్ ఉంటుంది. సో దాంతో మనం చాలా రిజల్ట్స్ వస్తాయి. సో ఈ ఇన్నోవేషన్లో ఈ కిక్ ఉంటుంది. వాస్తవానికి నిజంగా చెప్పడం కిక్, పోలీసింగ్ ఈజ్ కిక్. సో అందుకు మీకు ఇవంతా కూడా కొంత పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ఇంత కిక్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తారా సార్? ఫ్యామిలీ టైం ఉంటుంది మా ఫ్యామిలీ. సో రోజు అంటే లైక్ ఉంటుంది, అట్లా లేదు అట్లేం కాదు. సో ఫ్యామిలీతో అంటే ఒకప్పుడు ఏది ఫ్యామిలీస్ దూరం, ఇప్పుడు ఉందా ఫోన్లు వచ్చేసాయి, జూమ్ కాల్స్ వచ్చేసాయి, సో కొంత పర్లేదు. సో కొంత పోలీస్కి వెహికల్స్ వచ్చేసాయి, అంతా ఒకప్పుడు పరిస్థితి వేరు. సో ఇప్పుడు పోలీస్ ఆర్ ఎక్విప్డ్. సో అట్లా యువత ఐపీఎస్ అవ్వడానికి మీరు ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇస్తారంటే చాలా అసలు పోలీసింగ్ అనేది ఒక ఐపీఎస్ అనే కాదు, నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను, పోలీస్ ఉద్యోగం వస్తే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఉద్యోగం. ఎందుకంటే మీకు వేరే ఎక్కడ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో రాదు, మీకు రాదు, ఖచ్చితంగా రాదు. మీరున్నారు, మీరు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీరు ఊహించుకొని ఏం చేయగలం అంటే చాలా ఉంటుంది. సో ఎనీథింగ్. సో పోలీస్ అవకాశం వస్తే యువతకు వదలొద్దనే చెప్తాను. వెదర్ ఇట్ బి ఐఏఎస్, ఐపీఎస్, సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ అది కూడా మంచి అట్లే. సబ్ ఇన్స్పెక్టర్ అబౌవ్ అంటే కానిస్టేబుల్ అంటే కొద్దిగా సరే నువ్వు యు ఆర్ నాట్ ఏ లీడర్, సో కాబట్టి కొంత నీకు అంత బాగుండకపోవచ్చు కానీ బట్ అదర్వైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అబౌవ్ ఇట్స్ గుడ్. కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఏమనుకోవద్దు మీరు. రైట్, అయితే స్ట్రిక్ట్ ఆఫీసరా లేకపోతే ఫ్రెండ్లీ ఆఫీసరా? మీకు ఏ ట్యాగ్ లైన్ అంటే ఇష్టం బేసిక్ గా? నేను కైండ్ హార్టెడ్ అని అందరూ అంటారు, నాకు అదే ఇష్టం. క్రైమ్ కంట్రోల్ లేదా పబ్లిక్ రిలేషన్స్, ఏది ఇష్టం మీకు? క్రైమ్ కంట్రోల్ ఇష్టం. ఎందుకని? ఇందాక మీకు చెప్పాను కదా, కిక్ ఉంటుంది. క్రైమ్ నేను ఇఫ్ ఐ రెడ్యూస్ క్రైమ్ ఐ గెట్ ఎ కిక్. సో రైట్, రాజకీయ ఒత్తిడి లేదా ప్రజల ఒత్తిడి, ఏది ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్ లో? ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, అది రీచ్ కావడం అనేది కష్టం. విజయవాడలో ఒక సమస్యను వెంటనే తొలగించే పవర్ ఇస్తే ఏది తొలగిస్తారు మీరు? విజయవాడలో చాలా తొలగిస్తాము. సో వాస్తవానికి చాలా చేస్తున్నాము. అంటే పవర్, కమిషనర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. క్రైమ్ ఫ్రంట్ పోలీస్ ఆఫీసర్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఒకటి, రెండవది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. దీస్ ఆర్ ద 3 jobs. క్రైమ్ ప్రివెంట్ చేయాలా, క్రైమ్ డిటెక్ట్ చేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. సో టచ్ వుడ్ ఆల్ ఆర్ గుడ్. సో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. రైట్. సో మీరు 2006 నుంచి అంటే 2006 ఐపీఎస్ బ్యాచ్ కదా మీరంతానే. సో ఆ టైంలో మీరు మావోయిస్టులు నిర్మూలించడానికి చాలా కష్టపడ్డారు. అంటే ఐ మీన్ లైక్ నిర్మూలించే పనుల్లో మీరు వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశారు అని చెప్పేసి అని విన్నాం మేము. సో దాని గురించి ఏమైనా లాస్ట్ అండ్ ఫైనల్ గా బ్రీఫ్ ఇవ్వగలుగుతారా? మావోయిజము ఏపీ పోలీసు చాలా అద్భుతంగా పనిచేసింది. నల్లమల్ల అడవుల్లో మీరు బాగా కష్టపడ్డారు కదా? నల్లమల్ల ఐ వాజ్ ఓఎస్డి నంద్యాల ఫర్ ఎ లాంగ్ టైమ్. సో తర్వాత ఐ వాజ్ దేర్ ఇన్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. సో అంటే అక్కడ కూడా ఎలాగనేది ఒక ఎన్కౌంటర్ అలా కాదు. సో ఒక సిద్ధాంతాన్ని మీరు అవపాసన పట్టాలా, మావోయిజం ఎందుకు వచ్చిన దాని రూట్స్లోకి వెళ్ళాలా, సో అది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్గానే చూడాలా, చూస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా నిర్మూలించాలా. సో దాంట్లో అన్ని కోణాలు మీరు అర్థం చేసుకోవాలా. అయితే గెరిల్లా వార్ఫేర్ కాబట్టి మీరు గెరిల్లా వార్ఫేర్లో మీరు కూడా నిష్ణాతులై ఉండాలా. సో దాన్ని గెరిల్లా వార్ఫేర్ని, ఎందుకంటే శత్రువు ఎదురుగా కనిపించడు, సో డైరెక్ట్గా ఉండడు శత్రువు లోపలే అడవుల్లో ఎక్కడ ఉంటాడు, చాలా గుంభనంగా ఉంటాడు. సో టెక్నాలజీని గట్టిగా ఉపయోగించాలా. సో ఇవన్నీ కూడా ఏపీ పోలీస్ చేయడమే కాకుండా దేశానికే మార్గదర్శనం చేశారు.
దే హావ్ షోన్ ద డైరెక్షన్. సో అందుకే ఈరోజు మావోయిస్ట్ రహిత దేశం అని చెప్పేసి ఈ మధ్యన యూనియన్ హోమ్ మినిస్టర్ గారు అన్నారు. అందులో ఏపీ పాత్ర చాలా ఉంది. సో అప్పుడు ఏదైతే పీక్ మూమెంట్లో మాకందరూ కూడా ఒక అవకాశం రావడం అనేది మా అదృష్టం. అంటే ఇట్స్ నాట్ దట్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ చేయలేరని కాదు, కానీ ఆ సమయంలో మేము అందరం ఉన్నాం. సో అప్పుడు ఆ సమయంలో కొంత టెక్నాలజీని జోడించి మావోయిజంని కంటైన్ చేయడానికి చాలా ట్రై చేశాం. చాలా మందికి తెలీదు. సో టెక్నాలజీ అనేది ఒక వెపన్ని అడాప్ట్ చేసుకునేసి చాలా చేయడం జరిగింది. సో అందుకే మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. చాలా క్రైమ్స్ చూస్తుంటారు మీ లైఫ్ లో. చాలా అంటే మావోయిస్టుల పరంగా కూడా చాలా వరకు వాళ్ళని మావోయిస్టులు ఎదుర్కోవడం, వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళలో మీరు వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇంట్రాగేషన్స్ ఉంటాయి. సో 1-to-1 కొన్ని గంటలు మాట్లాడుకునేది ఉంటుంది. అన్ని రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఎన్కౌంటర్ ఎప్పుడైనా చేశారా సార్? ఉంటాయి. పోలీస్లో మీకు ఇవన్నీ కూడా మావోయిస్ట్ ఏరియాలో చేసినప్పుడు అన్ని కూడా ఉంటాయి. ఏమి ఉండవు అని మనం చెప్పలేము, అన్ని ఉంటాయి. సో రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది విజయవాడ సిపి IPS SV రాజశేఖర్ బాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.